దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయం నుంచి ఇప్పటి వరకు అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు. మేము ఇంకా వినగలం అన్నట్లు మరలా ఒకసారి ఆఖరి వచనం పాడి వినుటకు వేగిరము అని పాడడం నాకు కొంచెం ధైర్యం ఇచ్చింది ఇక్కడ రావడానికి. ఒకరోజు ఒక పాస్టర్ గారి ఇంట్లో కాదు, ఒక క్రైస్తవుని ఇంట్లో ఆదివారం ఉదయాన్నే తెల్లవారుజామున వాళ్ళమ్మ వాళ్ళ అబ్బాయిని లేపుతుంది. రేయ్, సండే స్కూల్కి వెళ్ళాలి లేదా చర్చ్కి వెళ్ళాలి, లే, చర్చ్కి వెళ్ళాలి, లే అంటుంటే ఆడంటున్నాడు, ఆ కొడుకు, నేను వెళ్ళామా అంటున్నాడు. జాగ్రత్తగా ఉంటున్నారా? చర్చికి వెళ్ళాలి బాబు, లే అని వాళ్ళ అమ్మ చెప్తున్నట్టే ఆదివారం పూట ఈ కుర్రోడు అంటున్నాడు, నేను వెళ్ళమ్మా అంటున్నాడు. వెళ్ళకపోతే ఎలాగవుతుంది అని అరుస్తుంది వాళ్ళ అమ్మ అక్కడి నుంచి. స్నానం చేయాలి, టైం అయిపోతుంది, బ్రష్ చేయాలి, అది ఇది అన్నీ చెప్తుంటే నేను వెళ్ళను అన్నాడు. అంతే. అదేంట్రా అక్కడ నన్ను ప్రేమించేవాడు ఎవడు లేడు, నన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు, వేస్ట్ అక్కడికి వెళ్ళటం, నేను వెళ్ళను అన్నాడు. అంటుంటే వాళ్ళ అమ్మ అన్నది, వెళ్ళనంటే ఎలాగవుతుంది అని అడుగుతుంది. నేను వెళ్ళనంతే. ఇలాగా వాడు దుప్పటి కప్పుకొని ఇదే రకంగా ఈ డిస్కషన్, అమ్మాయి అక్కడి నుంచి అరడు, వీడు ఎక్కడి నుంచి సమాధానం చెప్పడు, దుప్పట్లో నుంచే సమాధానం చెప్తున్నాడు, కప్పేస్తున్నాడు. మళ్ళీ కొడుకు కప్పేస్తానంటే వాళ్ళ అమ్మ అన్నది వచ్చి గట్టిగా, వెళ్ళకపోతే ఒప్పుకోను అని అంటే, నాకు 2 కారణాలు చెప్పు, 2 కారణాలు చెప్పు నేను ఎందుకు వెళ్ళాలో. నన్ను ప్రేమించలేని చోటికి, నాకు ఇష్టం లేని చోటికి నేను ఎందుకు వెళ్ళాలో కనీసం 2 కారణాలు చెప్పంటే అలా అమ్మ అన్నది, ఈ 2 కారణాలా మా విను. మొట్టమొదటిది, నువ్వు 2 అడిగావు, నేను 3 చెప్తున్నాను కారణాలు. మొట్టమొదటి కారణం, ఈరోజు ఆదివారం కనుక నువ్వు లేవాలి, వెళ్ళాలి. 2వ కారణం, మనము క్రైస్తవులం కనుక నువ్వు లేవాలి, వెళ్ళాలి. 3వ కారణం, నువ్వు ఆ చర్చికి పాస్టర్ కనుక వెళ్ళాలి. ఎంతో రిలక్టెంట్గా, ఎంతో చికాకుగా ఆ రోజు ఆ పాస్టర్ గారు చర్చికి వెళ్ళాడు. నేను ఈరోజు అలా రాలేదు, మీరు కూడా అలా రాలేదు అనే సంగతి వినుటకు వేగిరము అనే పాట 2వసారి పాడి వినిపించడం ద్వారా, ఈరోజు ఆదివారం కాదు, సెలవు దినం, కనుమ, ఇంకొక రోజు ఆగితే మొక్కనమ, మంచి మొక్కలు కూడా పక్కింటి వాళ్ళు పంపించే దినం. అయినా సరే కూడా మీరు వచ్చారు అని అంటే ఖచ్చితంగా ఈ 3 కారణాలు కాకుండా వేరే కారణం చేత మీరు వచ్చారు అంటే దేవుని యొక్క వాక్యం మీద మీకున్నటువంటి ఆసక్తిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 46వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. కీర్తన గ్రంథం 46వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. అంటే మొదటి వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదువుతారు, ఆఖరి వచనం అందరం కలిసి చదువుతాం. ఈ కీర్తన భాగాన్ని, ఈ దినాన్ని నేను ఎక్స్పౌండ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ భాగాన్ని మనందరి యొక్క ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా దీన్ని తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నాను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున్న దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు.
ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును బల్లెమును తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. కలిసి సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఎప్పుడైనా ఎవరైనా వాక్యం చదివిన తర్వాత దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక అని అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ ప్రేయర్. అందరం కూడా ఆమేన్ అని అనాలి. అన్నప్పుడు దేవుడు ఈ యొక్క పనికిమాలిన సేవకుడిని మరుగుపరిచి ఆయన వాక్యాన్ని విరిచి ఇచ్చేటువంటి కృపను మెండుగా ఆయనకు దయచేస్తాడు. అప్పుడు వాక్యమే కనపడుతుంది, సేవకుడు కనపడ్డు, సేవకుని గొంతు వినపడదు, వాక్యానికి కారణమైన దేవుని స్వరమే వినపడుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఈ వాక్య భాగాన్ని మీరు చూస్తే దీని యొక్క మొదటి భాగంలో భూమి మార్పు నందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, ఇలాంటి మాటలన్నీ కనపడతాయి. ఆ మాటలు వింటున్నప్పుడు మన అందరి ముందుకు వెంటనే జ్ఞాపకం రాగలిగిన సంగతి ఏమిటి అని అంటే హుదూద్. ఏమండి, ఎంతో చక్కగా కట్టుకుంటున్నటువంటి చర్చ్ బిల్డింగ్లు లేచిపోయినటువంటివి, అవునా? ఎంతో చక్కటి అపురూపంగా పెంచుకున్నటువంటి చెట్లు మొక్కలు నాశనం అయిపోయాయి. లక్షల వేల కొలది నష్టాన్ని తీసుకొచ్చినటువంటి హుదూద్ లాంటి సందర్భాలు ఇక్కడ మొట్టమొదటి వాక్య భాగంలో కనపడుతున్నాయి. నేను వాక్య భాగంలోకి వెళ్ళేదానికంటే ముందు ఈ వాక్య భాగంలో నుంచి రాగలిగినటువంటి 2-3 సంగతులను తీసుకొని రాకపోయే ముందు హుదూద్ గూర్చినటువంటి ఒక దైవ సేవకుడు మా చర్చిలో మాట్లాడుతూ చెప్పిన 3 సంగతుల్ని మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను. ఎంతో చక్కటి సంగతులు అవి. హుదూద్ చాలా మంచిది అన్నాడు ఆయన వాక్యానికి నిలబడి. హుదూద్ చాలా మంచిది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే అమెరికా నుంచి వచ్చాడు, అందుకోసం ఎలాగన్నాడు అని నేను అనుకున్నాను. ఆయన ఆ సందర్భంలో నోవోటెల్ హోటల్లో ఉన్నాడు, అందుకే హుదూద్ మంచిది. ఎందుకు? నోవోటెల్ హోటల్లో కూర్చొని హాయిగా ఏం చూస్తున్నాడు? సముద్రం ఎలాగ ఇసిరేస్తుందో, కార్లు అటు ఇటు ఎలా దొరికిపోతున్నాయో అన్నీ చూస్తున్నాడు అక్కడ నుంచి. అందుచేత హాయిగా ఉన్నాడు. అక్కడ కరెంటు పోలేదు, నీరుకి ఇబ్బంది లేదు కనుక హుదూద్ మంచిదే అని అన్నాడేమో అని అనుకున్నాను. కాదు, చాలా చక్కటి సంగతులు చెప్పాడు. మొట్టమొదటి సంగతి ఏం చెప్పాడు అని అంటే, స్టార్మ్స్ రివీల్ ద స్ట్రెంగ్త్ అండ్ డెప్త్ ఆఫ్ అవర్ రూట్స్. ఇప్పుడు హుదూద్ అలా పక్కనుంచుకుంటూ స్టార్మ్స్ అంటే మన జీవితంలో వచ్చేటువంటి తుఫాను లాంటి సంగతులు. తుఫానులు చెప్పిరావు, ఆ మాటకు వస్తే మన వాతావరణ కేంద్రం వాళ్ళు చెప్పినావి రావు, అవునా? చెప్తే అసలు రావు. ఆ రోజు బాగా బట్టలు ఉతికేసుకొని ఎండబెట్టేసుకోవచ్చు, వారం అంతా స్టాక్ ఆ రోజు ఉతికేవచ్చు. ఈరోజు ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చెదురుమరు జల్లు, 30 కిలోమీటర్ల వేగంతో గాలులు అని అనగానే బట్టలు ఉతికేవచ్చు మన వాతావరణ శాఖ. ఒక్కసారి నిజమైంది, అది హుదూద్లో నిజమైంది. అవునా కదా? కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు చెప్పిరావు, కానీ వచ్చాయి అని అంటే అవి మంచివే. ఎందుకు అని అంటే దే రివీల్ ద స్ట్రెంగ్త్ అండ్ డెప్త్ ఆఫ్ అవర్ రూట్స్. అది మన యొక్క విశ్వాసపు వేరు లోతు ఎంత అడుక్కుందో ఏవి చెప్తాయి. మీరు వైజాగ్ అంతలా వస్తుంటే ఏవి నిలబడ్డాయి? ఏ చెట్లు నిలబడ్డాయి? ఏ చెట్లకైతే వేరు అడుక్కుందో అవి నిలబడ్డాయి, ఏవైతే లేవో పడిపోయాయి. ఎగ్జాక్ట్లీ మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా అంతే. సడన్గా అనుకోకుండా చెప్పి రానటువంటి సంగతులు కొన్ని వస్తాయి. ఎంతో అందంగా లేచి ఉదయాన్నే క్వైట్ టైం చేసుకొని దేవుని యొక్క స్వరం విని దేవుని యొక్క మాటలకి స్తుతించుతూ ప్రార్థన చేసుకుంటూ హాయిగా బయటికి ఇలా వచ్చి రాగానే చెప్పకుండా వచ్చేటువంటి ఆ సంగతి ఏదైతే ఉందో అది ఏం తెలియజేస్తుంది అని అంటే నీ యొక్క
వేరు ఎంత లోతుందో తెలియజేస్తుంది, నీలో విశ్వాసంలో ఎంత దమ్ముందో తెలియజేసేటువంటి సంగతులు ఏవి? దేవుని యొక్క ఆశీర్వాదాలు కాదు, దేవుడు తుఫాను లాంటి సంగతులు మన మధ్యలోకి తీసుకొచ్చినప్పుడు. రెండవది, హుదూద్ ఇస్ గుడ్, ఎందుకంటే స్టార్మ్స్ రివీల్ అవర్ వీక్ పాయింట్స్. తుఫానులు మన యొక్క బలహీనతలు ఎక్కడున్నాయో ఓపెన్ చేసి చూపిస్తాయి. ఆ మాటకు వస్తే, మీ పాస్టర్ గారి ఇంటికి వస్తే ఆ ముందు ఆయన వేయించినటువంటి ఆ యొక్క గ్రిల్, ఐరన్ గ్రిల్ ఎలా కనపడుతుందంటే, అయ్యో బాబోయ్ ఇంత గట్టిగా ఉందిరా ఇది అని కనపడింది, కానీ మొట్టమొదటి కూలిపోయింది అదే. దే రివీల్ యువర్ వీక్ పాయింట్స్. మనలో తుఫానులు గుండా వెళ్తున్నప్పుడు, కష్టమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, ఊహించలేనటువంటి సంగతులు అనుకోకుండా మన కుటుంబాన్ని దనేమని కొట్టినప్పుడు, మామూలుగానే జ్వరం అనుకొని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే కొడుక్కి అదేదో బ్రెయిన్ ఫీవర్ అండి, ఇది చాలా కష్టం అండి అని ఒకవేళ కానీ డాక్టర్ కానీ చెప్తే ఎలాగుంటుందంటే ఇలా ఉంటుంది. ఆ సమయంలో ఏం కనబడతాయి? నీ యొక్క విశ్వాసపు లోతెంతో, నీ విశ్వాసంలో ఉన్న దమ్మెంతో, నీకున్నటువంటి బలహీనతలు ఏంటో అప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాయి. అచ్చంగా విశాఖపట్నానికి ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా కనబడినవి ఎక్కడి అంటే హుదూదులో కనబడ్డాయి. మన జీవితంలో కూడా అంతే. అంతేకాదు, హుదూద్ మంచిదే, ఎందుకంటే అవి కొత్త సంపదని, కొత్త విషయాల్ని మన జీవితంలోకి తీసుకుని వస్తాయి. తుఫాను బట్టే కొన్ని పాతవి ఎగిరిపోయాయి, దేవుడు వాటి ప్లేసుల్లో ఎలాగో ఒకలాగా ఎంతో కృప చూపించి కొత్త సంగతులను తీసుకొని వచ్చాడు. అవునా కదా? అదే సంగతి మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా నిజం. తుఫానుల తర్వాత నువ్వు నీ జీవితంలో, నీ విశ్వాసంలో వచ్చేటువంటి మార్పులు, కష్టమైన పరిస్థితి గుండా, గాఢాంధకారపు లోయ గుండా నువ్వు వెళ్ళిన తర్వాత, నువ్వు బయటకు వచ్చిన తర్వాత, యూ విల్ నెవర్ బీ ద సేమ్ అగైన్. నీ మాట తీరు వేరు, ప్రభువును నువ్వు అర్థం చేసుకునే తీరు వేరు, ప్రభువు గురించి నువ్వు పక్కోడితో మాట్లాడేటువంటి తీరు వేరు. ప్రభువు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని చదవడమే ఎరుగుదు, కానీ ఆపత్కాలం గుండా వెళ్తూ ఉన్నప్పుడు నీ ప్రక్కనే ఆయన నుండి బలపరుచినటువంటి ఆ సందర్భాలు నువ్వు అనుభవించావు కనుక, నువ్వు బయటకు వచ్చిన తర్వాత దాన్ని గురించి మాట్లాడే తీరు, కానీ దానిని నువ్వు లోపల నుంచి అనుభవించి నీవు పెట్టేటువంటి మాటల్లో ఎంత పవర్ ప్యాక్డ్గా ఉంటాయో ఆ తర్వాతే నీకు తెలుస్తాయి. అందుచేత తుఫానులు మంచివే, రైట్? ఇప్పుడు ఆ మనస్సుతో ఇదిగో దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క 46వ కీర్తనని మనం చూద్దాం. అది అలాగే ప్రారంభమైంది, హుదూదులాగే ప్రారంభమైంది. కోబున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని ఈ రకంగా అర్థం చేసుకుంటాం. ఈ వాక్య భాగంలో ఆఖరు 10వ వచనంలో మనందరికీ నోటు ముందు ఉండేటువంటి వచనం అది ఏంటది? ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. నేను దేవుడినని తెలుసుకోండి. ఎప్పుడు స్టిల్గా ఉండాలి, ఎప్పుడు నిశ్శబ్దంగా నిమ్మలంగా ఉండాలంటున్నాడు. హుదూద్ లాంటి సమయాల్లో నిమ్మలంగా ఉండటం మన జీవితంలో ఉన్నట్టుండి మెడికల్ రిపోర్ట్స్ మామూలుగా ఇచ్చిన బ్లడ్ ఇచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మెడికల్ రిపోర్ట్ వచ్చిందనుకోండి, ఏమీ లేదని చిన్న కాయలాగలాగా అనిపిస్తుంది అంతే. అనుకున్నది మనం ఎప్పుడు పట్టించుకోలేదు దాన్ని, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిందేమో ఈ జలుబు గురించి వెళ్ళాం, ఆయన ఇలా జలుబు గురించి ఇలాగెలా, కానీ ఇదేటండి అన్నాడు అనుకో, ఏం లేదని చిన్నప్పటి నుంచి ఉందండి అన్న తర్వాత ఆయన పరీక్షకు పంపించి ఇది క్యాన్సర్ అండి అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అలాంటి సందర్భాలు రాబోతున్నాయనో వచ్చాయనో నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతుంది ఏంటో తెలుసా? లైఫ్లో అన్నీ సాధ్యమే.
అలాంటి సందర్భాల్లో స్టిల్నెస్, ఊరుకొని ఉండడం అనే దాని గురించి అదొక ఆలోచన ఈ యొక్క వాక్య భాగంలో నుంచి రాబోతుంది. ఇంకొక ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే నోయింగ్ గాడ్ ఇన్ ఎ టైట్ స్పాట్. దేవుణ్ణి ఒక టైట్ స్పాట్లో, అంటే టైట్ స్పాట్ అంటే చాలా ఇరుకుగా ఉండేటువంటి జీవితపు పరిస్థితిలో దేవుణ్ణి తెలుసుకోవటం. ఇందాక డిసైపుల్షిప్ గురించి మాట్లాడుతున్నారు, శిష్యరికం. శిష్యత్వం యొక్క స్టార్టింగ్ నుంచి చివరి దాకా జరిగేటువంటి ఒక గోల్ ఏంటంటే ప్రభువుని తెలుసుకుంటూ 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 ఉండడమే. అదొక పద్ధతి అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సంగతి ఏంటంటే నోయింగ్ గాడ్ ఇన్ ఎ టైట్ స్పాట్. చాలా ఇరుకుగా ఉన్నటువంటి సందర్భంలో, జీవితంలో ఎంతో ఇరుకుకుండా వెళ్తున్నప్పుడు, మనలో కొంతమందికి ఈ దినం నేను మాట్లాడుతున్న వాక్యము రాబోయే దినాలకి ప్రిపరేటరీ. I don't know if I am prophetic here, but yet what I say is what I mean. For some of us, this is going to be preparatory. And for some of us, this is prescriptive. Which means, మనము కొంతమందిని ఎప్పటికే ఇటువంటి ఇరుకు గుండా వెళ్తున్నాము. ఆరోగ్యమే కాకపోవచ్చు, ఆర్థిక పరిస్థితులే కాకపోవచ్చు, కుటుంబాల్లో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలే కాకపోవచ్చు, నీ సేవా పరిస్థితులే కాకపోవచ్చు, ఏదైనా అలాంటి ఇరుకు గుండా వెళ్తున్నటువంటి పరిస్థితి నీకుంటే ఇట్ ఈస్ ప్రిస్క్రిప్టివ్. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రిప్షన్ రాస్తారు చూసారు, అలాంటి ప్రిస్క్రిప్షన్ ఇది. లేదు అని అంటే ఇట్ ఈస్ ప్రిపరేటరీ. మనల్ని అలాంటి సందర్భాల కోసం సిద్ధపరిచేటువంటి వాక్యం ఈ వాక్యం. గనుక నోయింగ్ గాడ్ ఇన్ ఎ టైట్ స్పాట్. నేను టైట్ స్పాట్ అని వాడినటువంటి మాట ఇట్ ఈస్ వెరీ కేర్ఫుల్లీ యూస్డ్. చాలా జాగ్రత్తగా వాడినటువంటి మాట. ఎందుకో తెలుసా, ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలము, ఆపద ప్లస్ కాలము, ఆపత్కాలము. ఈ ఆపత్కాలము అనే దానికి హెబ్రీ భాషలో కానీ ట్రాన్స్లేట్ కరెక్ట్గా చేస్తే దాన్ని ఏమనొచ్చు అంటే టైట్ స్పాట్. ఇంగ్లీష్లో ఏమంటుందంటే గాడ్ ఈజ్ అవర్ ఎవర్ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. ట్రబుల్ అనే మాటకి ఈ రోజుల్లో అర్థం పోయింది. ప్రతి చిన్నదానికి బైక్ ట్రబుల్ ఇచ్చేస్తుందండి. ఎంత ఈజీ అయిపోయింది, బైక్ ట్రబుల్ ఇచ్చేస్తే ఏమైనా తనిపడే కొత్తది కొను, లేదు అంటే ఆ మెకానిక్ ఇచ్చేస్తే వాడు బాగు చేసి ఇచ్చేస్తాడు. దానికి ట్రబుల్ అనే పెద్ద మాట. ఇక్కడ వాడినటువంటి ట్రబుల్ ఈజ్ అ డిఫరెంట్ ట్రబుల్. ఇది చాలా వేరైనటువంటి ట్రబుల్. చిన్న చిన్న వాటికి కూడా అబ్బా ఈ ట్యాప్ ఏంటో ఈ కిరణ్ కొంచెం కట్టేసినా కూడా వాటర్ వస్తుంది, దానికి చిన్న ట్రబుల్ ఉంది బాయ్. దానికి ఏముంది, చిన్న ట్రబుల్ ఉంది. ఆ ట్రబుల్ కాదు ఈ ట్రబుల్. దీనికి అర్థం ఏంటంటే టైట్ స్పాట్. అన్ని వైపుల నుంచి యూ విల్ బి స్క్వీజ్డ్. నువ్వు నొక్కేసినట్టుగా ఉంటుంది నీ పరిస్థితి. ఇంటికి వెళ్తే భర్తతో పరిస్థితులు అలాగుంటున్నాయి, పిల్లల గురించి ఆలోచిస్తుంటే వాళ్ళ పరిస్థితులు అలాగుంటున్నాయి, చదువుకొని పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఆ పరిస్థితులు అలాగుంటున్నాయి. వీటన్నిటితోటి మనస్సే కానీ, శరీరమే కానీ, ఆరోగ్యమే కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ చాలా టైట్గా అన్ని వైపుల నుంచి నిన్ను నొక్కేస్తున్నప్పుడు ఉండేటువంటిది అనుభవం ఎవరికైనా ఉంటే ఏమండి, అది ట్రబుల్, అది ఆపత్కాలము. ఇంకా అలాంటి పరిస్థితి ఎలా ఉంటాయంటే మనకి కరెక్ట్గా చెప్పాలంటే మనకు తెలిసిపోద్ది, ఇక ఈ పరిస్థితిలో దేవుడు తప్ప ఎవడు మనల్ని చేయలేడు అని అనుకునే సందర్భం ఏదైతే ఉందో అది ట్రబుల్. మా పక్కింట్లో, మా చర్చ్ పక్కన చాలా పెద్ద ఖాళీ ప్రదేశం ఉంది. అక్కడ బూత్ బంగ్లా లాంటిది ఒకటి ఉంటుంది. ఆ బంగ్లాలో ఈ హుదూద్ టైంలో ఒక కుర్రోడు దాని అంతటికి ఇన్ఛార్జ్, వాడి మీద అనుకొని ఉన్నది ఆ బిల్డింగ్ అంతాను. చాలా పెద్ద డబ్బున్న ఆయన అక్కడ కస్టోడియన్గా పెట్టాడు. కనుక వాడు వాళ్ళందరినీ కూడా ఎక్కడికో భార్య పిల్లల్ని ఎక్కడికో పంపించేసి వాడు ఒక్కడే నేను చూసుకుంటానులే అని అనుకున్నాడు. ఉండిపోయిన తర్వాత వాడు ఏనాడు కూడా చర్చి వైపు చూడడానికి ఇష్టపడేవాడు కాదు. ఏనాడు కూడా అసలు యేసు ప్రభు మాట ఎత్తి ఇష్టపడలేని వాడు. అనుకోకుండా ఆ రోజు ఆ రూమ్లో ఎవడో లేడు. ఈ గాలి ఎగరేసేస్తుంటే ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఎగిరిపోతుందంటే ఇలాగా
ఇదేమో పడిపోయిన బిల్డింగ్, అదేమో ఎదురుగా ఉన్నవి కొత్తగా కట్టిన బిల్డింగ్లు, అవన్నీ పడిపోతున్నాయి, ముక్కలు ఇరిగిపోతున్నాయంటే అప్పుడు ఏంటో తెలుసా, అది టైట్ స్పాట్. అప్పుడు ఏం చేశాడు తెలుసా, ఆ ఎదురుగా ఉన్నటువంటి ఒక్కగానొక చిదిగిపోయినటువంటి యేసు ప్రభు పటాన్ని ఇలా పట్టుకొని, ప్రభువా యేసు నువ్వు నేనే ఇక్కడ ఉన్నాం, ఇంకా ఎవ్వడూ లేడు, నువ్వుగా నిజంగా దేవుడు అయితే నా ప్రాణాన్ని కాపాడావు. ప్రభు కాపాడాడు. చర్చ్కి వస్తున్నాడు. అక్కడ మా ఇంగ్లీష్ అర్థమవుతుంది కనుక తెలుగు చర్చ్ పాత పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది. అక్కడికి పని కట్టుకొని కుటుంబాన్ని వేసుకొని బండి వేసుకొని ఇలా ఇరుక్కుని కూర్చొని తీసుకొచ్చేస్తాడు చర్చ్కి. ఎందుకో టైట్ స్పాట్. హుద్ మంచిదే, చర్చ్కి రానోడు చర్చ్కి వస్తాడు. సరే, నోయింగ్ గాడ్, వాడికి అలాగా ఆ టైట్ స్పాట్ ఉపయోగపడింది. మన జీవితంలో కూడా ఈ టైట్ స్పాట్స్ చాలా నిజం. ఎందుకో తెలుసా, ఇది చూడండి ఒకసారి. ఇది టైట్ స్పాటా లూజ్ స్పాటా? అది టైట్ స్పాటా లూజ్ స్పాటా? ఏమండి, టైట్ స్పాట్. అదే లూజ్గా ఇంక చిన్న ముక్క కదా ఉంది, అందుకే అది. కొంతమందికి పరిస్థితి ఎలాగొచ్చాయంటే చివరికి ఇంకా ఈ సమయంలో ఆ ఒక్క చిన్నదే ఆపుతుంది, అది కానీ తెగిపోయిందా అయిపోయింది అన్నట్టుంది. అవి నీ ఫైనాన్సెస్ కావచ్చు, లేదు అంటే నీ ఫ్యామిలీలో ఉన్న కండిషన్ కావచ్చు. కొంతమంది భార్యాభర్తల మధ్య సంబంధం ఈరోజు బయటికి కనబడకపోయినా ఈ రకంగానే ఉంటాయి. ఎప్పుడు తెగిపోద్దో అన్నట్టు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి టైట్ స్పాట్ గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలో చూస్తాం. ఏమంటున్నాడు అంటే, ఈ వాక్య భాగం 3 సెక్షన్స్గా ఉంటుంది. 1 నుంచి 3 వచనాలు అయిన వెంటనే ఆ పక్కన సెలా అని ఉంటుంది. మళ్ళీ 3 వచనాలు పూర్తవగానే 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి సెలా అని ఉంటుంది. తెలుగు బైబిల్లో సెలా అని 7వ వచనం తర్వాత ఉండదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఖచ్చితంగా రాశారు. సంహౌ ఇది మిస్ అయిపోయింది. సాధారణంగా అయితే అసలు హెబ్రీ భాషలో ఉండేటువంటి బైబిల్కి తెలుగు భాషకి ఎంతో దగ్గరైనటువంటి ట్రాన్స్లేషను మరి సంహౌ ఎందుకో మిస్ అయిపోయింది. ఏదైతే అవనీగానండి, 3వ వచనం తర్వాత సెలా అని ఉందా, అలాగే 7వ వచనం తర్వాత కూడా సెలా అని ఉంటుంది. సెలా అనేటువంటి మాటకి అర్థం ఏంటి అని అంటే, ఆగి ఆలోచించండి. సాధారణంగా ఈ రోజుల్లో మనం చేయలేకపోతున్నటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే ఆగి ఆలోచించటం. అంటే ఏది, టైం తీసుకొని చాలా జాగ్రత్తగా దేవుడు మనతో సంభాషిస్తున్న సంగతుల్ని, మాట్లాడుతున్న సంగతుల మీద మనస్సు పెట్టి మనస్సును నిమ్మళపరుచుకొని దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ట్యూన్ చేసుకోవటం, అది సెలా అని అంటే అర్థం. కనుక ఎంతో కష్టమైన సంగతి ఏది, తుఫాను లాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు అక్కడ పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి అక్కడ ఎవరో పెద్ద ఒక ఆయన ఏమనేది ఇందాక కిరణ్ చెప్తున్నాడు, స్వస్థత మహాసభలను పెట్టగానే ఏమో ఇలా పట్టుకొని వెళ్ళిపోవడం అక్కడికి. ఏమో మనం వెళ్ళేలోపు కానీ ప్రార్థన అయిపోతే ఈ టైంకి ఇక్కడ లేకపోతే చెయ్య తగ్గదేమో అని ఆడికి వెళ్ళిపోవడం. ఇంటికి ఈ పరిస్థితి ఇలాగ వచ్చేసాయి, డబ్బులు చాలడం లేదు, ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్కి, ఆ బ్యాంక్ నుంచి ఈ బ్యాంక్కి, ఇక్కడ 3.5 అండి వడ్డీ, ఇక్కడ 2.5 అంటే వడ్డీ, అబ్బాయి అక్కడ ₹1 అంటే అక్కడ పరిగెట్టడం, ఇలాగ వడ్డీలకు పరిగెడుతూ అది పరిగెడుతూ ఎక్కడ ఖాళీ లేనటువంటి జీవితంలోకి దేవుడు కోరేది ఏంటంట, ఏమనుంది, పాజ్ అండ్ పాండర్. ఆగండి, ఆలోచించండి. దేని మీద? 3 బ్రేక్లు ఉన్నాయి, 3 సెక్షన్స్ ఉన్నాయి. 3 సెక్షన్స్ని ఈ యొక్క వాక్య భాగంలో ఈ రకంగా విభజించుకోవచ్చు. దానికంటే ముందు ఈ యొక్క మాటని 2 మాటలు చూద్దాం. ఏమనుంది చూడండి ఒకసారి. స్టార్టింగ్లో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలముల్లో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనంది. ఇందాక కిరణ్ చెప్పాడు,
మీకు ఏ కష్టము రానేమో బోర్డు ఇలా రాగానే ఉంటుంది. ఏంటని? మీ దుఃఖ దినములో సమాప్తములైపోయి. ఎవడు చెప్పాడు? ఇక్కడ నుంచి దుఃఖ దినములు ఉండవా? అబ్బా, ఎంత మోసం అది, ఎంత అబద్ధం అది. ఆ మాట నిజమే, కానీ ఏ మాట నిజం? అది దేవుని వాక్యం కనుక అది నిజమే. కానీ ఈ ఆలయంలోకి, ఈ మీటింగ్కి నా మాటలు వినడానికి మీరు వచ్చారు కనుక మీ దుఃఖ దినములు సమాప్తములగును అనేది అబద్ధం. దేవుడు అలా చెప్పడం లేదు. దేవుడు అలా చెప్పడం లేదు. దేవుడు ఒకవేళ ప్రత్యేకమైన రీతిలో నీకు వాగ్దానం చేస్తే దాన్ని పట్టుకొని ఊరేగొచ్చు, నువ్వు తిరగలేదు. అది దేవుని వాగ్దానం కనుక. కానీ నా దగ్గరికి వచ్చావు కనుక, నా మాటలు విన్నావు కనుక అని అంటే అది ఉత్త అబద్ధం. జాగ్రత్తగా చూడండి ఏమంటున్నాడు? ఆపత్కాలములో నమ్ముకొన దగిన సహాయకుడు. ఇక్కడ ఏమని లేదు అని అంటే ఆపత్కాలం రాకుండా ఆయన సహాయం చేసే దేవుడు అని లేదు. ఏమనుంది? ఆపత్కాలములో God is our ever-present help in trouble, not against trouble. టైట్ స్పాట్స్, కష్టమైనటువంటి తుఫాను లాంటి సంగతులు, ఇరుకులు, ఇబ్బందులు రాకుండా నిన్ను ఆపేసేటువంటి దేవుడు కాదు. అందులోనే నీకు నమ్ముకొనదగినటువంటి సహాయకుడిగా ఉండగలిగినటువంటి దేవుడు. బయట ఉన్న వాళ్ళందరికీ కష్టాలు రావడానికి కారణం ఒకటైతే మన కష్టాలు రావడానికి గల కారణాలు రెండు. ఒకటి, మనందరం అలాగే మానవులం కనుక కష్టాలు వస్తాయి. రెండవది మనం క్రైస్తవులం కనుక, సిలువను ఎత్తుకుంటున్నాం కనుక, యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం కనుక ఇంకా ఎక్కువ ఉంటాయి మన దగ్గర కష్టాలు. అయితే వాళ్ళ దగ్గర లేనటువంటి గొప్ప సంగతులన్నీ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళకి నమ్ముకోవడానికి ఒక వ్యక్తి లేడు, ఒక శక్తి కలిగిన దేవుడు లేడు. మన దగ్గర సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ నాట్ ఆల్వేస్ అవర్ ప్రొటెక్టర్ అగైన్స్ ట్రబుల్, బట్ హీఈస్ ఆల్వేస్ అవర్ రెఫ్యూజ్ ఇన్ ట్రబుల్. ఇక్కడ ఆల్వేస్ అని ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? కొన్నిసార్లు ఆ యొక్క కష్టము, ఇబ్బంది రాకుండా కూడా ఆయన ఆపుతాడు, కానీ అన్నిసార్లు ఆపడం. ఎందుకు? హుదూద్ మంచిదే కనుక అన్నిసార్లు ఆపడం. అర్థమవుతుందా? రైట్. రెండవ సంగతి ఇక్కడ ఈ మొదటి వచనంలో గుర్తుపెట్టుకోవాల్సింది, గాడ్ సెక్యూర్స్ us ఇన్ డిజాస్టర్, నాట్ అగైన్స్ట్ డిజాస్టర్. మనల్ని కుదిపేసేటువంటి సంగతుల నుంచి, కదిపేసేటువంటి సంగతుల నుంచి ఆయన మనల్ని తప్పించాడు. ఈ సంగతి చూడండి. హిస్ సెక్యూరిటీ ఈజ్ నాట్ ఆల్వేస్ అన్ ఇన్సులేషన్ అగైన్స్ట్ డేంజర్, బట్ అన్ ఇన్విగరేషన్ ఇన్ డేంజర్. అర్థమవుతుందా? అపాయం నుంచి మనల్ని ఇన్సులేట్ చేసేడు అంటే మన చుట్టూ కంచేసేసి, ఇక గోడ కట్టేసి చుట్టూ తుఫాను ఉన్నా నువ్వు ఒక్కడే ఇలా బాగుండేలాగా ఉంచడం. నువ్వు తుఫాను పడతావు, నీకు కష్టం వస్తుంది, నాకు కష్టం వస్తుంది. కానీ ఆ యొక్క ట్రబుల్ని, డేంజర్ని ఇన్సులేట్ చేయడు, కానీ ఆ డేంజర్లో మనల్ని ఇన్విగరేట్ చేస్తాడు. అంటే అర్థం ఏంటి? లోపల నుంచి, నరంలో నుంచి శక్తిని తీసుకొచ్చి మన జీవితంలో నింపుతాడు. అందుకోసమే ఆపత్కాలములో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఈ యొక్క వాక్య భాగాన్ని ఈ రకంగా చూడొచ్చు. మొట్టమొదటి 1-3 వచనాల్లో యు హ్యావ్ ఎ రెఫ్యూజ్, దేర్ఫోర్ వి విల్ నాట్ ఫియర్. అది మొట్టమొదటి వాక్యం, మొట్టమొదటి అవుట్లైన్ తాలూకు మొట్టమొదటి సంగతి. ఏమనుంది? మనకొక దుర్గం ఉంది. ఏముంది? ఆపత్కాలంలో ఏముంది మనకి? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఇది ఆ వాక్య భాగం యొక్క అవుట్లైన్ చూడగలిగితే. మళ్ళీ 4వ వచనంలో చూసేసరికి ఆయన మనకి రెఫ్యూజ్గా ఉన్నాడు కనుక, మొదటి వచనాల్లో హీ ఈజ్ అవర్ రెఫ్యూజ్, దేర్ఫోర్ వీ నీడ్ నాట్ ఫియర్. రెండవ సంగతి, వీ హ్యావ్ ఎ రివర్, దేర్ఫోర్ వీ విల్ నాట్ ఫెయింట్. అంటే మనకొక నది ఉంది గనుక మేము అలసిపోము. మాకొక దుర్గం ఉంది, మేము భయపడిపోము.
మాకొక నది ఉంది, మేము అలసిపోము, మాకొక రక్షకుడున్నాడు కనుక మేము యుద్ధాలు చేయము. దేర్ఫోర్ వి విల్ నాట్ ఫైట్. దేర్ఫోర్ వి విల్ నాట్ ఫైట్. ఇది అవుట్లైన్ మీ మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మీరు కానీ జాగ్రత్తగా చూస్తే ఈ మొదటి 3 వచనాలు మీ ఎదురుగా పెట్టుకోండి. దీంట్లో మరలా జాగ్రత్తగా చూస్తే స్టార్మ్స్ దట్ షేక్. 2వ వచనంలో ఏమనుంది? కావున భూమి మార్పు నొందినను, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఎందుకు? మనకొక దుర్గం ఉంది. వీ హ్యావ్ ఏ రెఫ్యూజ్. మనకొక దుర్గం ఉంది. జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటి సంగతిలో ఏంటి ఇలాంటి పరిస్థితులు మనల్ని కదుపుతాయి అంటే, మన జీవితంలో వేటిని కదుపుతాయంటే, దీస్ టైట్ స్పాట్స్ షేక్ ఆర్ సెక్యూరిటీస్. ఎందుకు చూడండి, అక్కడ ఒక మాట ఉంది, సేఫ్ గ్రౌండ్ విచ్ ఈజ్ యువర్ సెక్యూరిటీ దో ద ఎర్త్ గివ్ వే అని ఉంది. దేవుని యొక్క వాక్యం ఏముందంటే, నువ్వు నిలబడి ఉన్న భూమి, తెలుగులో ఏమని రాశారు? భూమి మార్పు నొందినను అని ఉంది. కానీ ఇంగ్లీష్లో ఏముంది? దో ద ఎర్త్ గివ్ వే. నువ్వు ఇలా నిలబడి ఉన్న భూమి ఉన్నటువంటి ఇలా విడిపోయింది అనుకోండి, ఎప్పుడైనా ఊహించవా? దాని గురించి ఆలోచనే చెయ్యం మనం. ఎందుకు? భూమి అలాగుంటకి ఎలాగుంటుందండి, ఉంటుంది అలాగుంటుంది, ఇక్కడ బురదగుంటే ఇక్కడ బాగుంటుంది అని అనుకున్నావు అనుకో, అలాగే కదా అనుకున్నాం ఎంతకాలం మనం. మన జీవితంలో కూడా అలాంటివి కొన్ని ఉంటాయి. అది నీ బ్యాంక్ బ్యాలెన్సే కావచ్చు, అది నీకున్న కాంటాక్ట్సే కావచ్చు, అది నీకున్న ఫ్యామిలీయే కావచ్చు, అది నీకున్న తెలివితేటలే కావచ్చు, అది నీకున్నటువంటి ఏదైనా కావచ్చు. ఏదైతే ఇది ఉంటే చాలు నేను ఇలాంటి సమయాల్ని హ్యాండిల్ చేసేయగలను అని అనుకుంటావో. నేను అంటున్న మాట నీకు అర్థమవుతున్నా? యామ్ ఐ మేకింగ్ సెన్స్ టు యూ? ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చిందనుకో, ఏముందిలే, ఇప్పుడు ఇందాక ఏదో పాస్టర్ గారు అన్నారు, ఏమన్నారు? ఇలా తీసుకెళ్తే మా వాడికి ఏం ఫీవర్, మామూలు ఫీవర్ కాదు ఇది, బ్రెయిన్కి సంబంధించిన ఫీవర్, ఎంతో 2 లక్షల. మా దగ్గర ఏం కార్డు ఉంది? మెడినోవా కార్డు ఉంది, ఆడ 6 లక్షల వరకు హామీ. కనుక ఈ 2 లక్షలు ఏముంది? గడిది గుడ్డు అన్న టైప్లో ఉన్నావు అనుకో, అది ఏంటది? దట్ ఈజ్ యువర్ సెక్యూరిటీ. దేవుడు మనల్ని ఈ టైట్ స్పాట్స్లో తన గురించి అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, హీ కెన్ షేక్ దోస్ సెక్యూరిటీస్. ఎలాగంటే, I always thought in my life that my strength in my ministry is my wife. నా జీవితంలో, నా సేవలకి, నా యొక్క జీవితంలో బ్రహ్మాండమైన వ్యక్తి ఎవరైనా, శక్తి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేవుడి తర్వాత నా భార్య అని నా నమ్మకం. హ్యాట్స్ ఆఫ్ టు హర్. బ్రహ్మాండమైన వ్యక్తి. భూమి మీద అలాంటి గొప్ప వ్యక్తి భూమి మీద లేరు. ఐ టెల్ యూ, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, అంత లవింగ్ పర్సన్, అంత సూపర్. ఇంక తిరగలేదు అన్ని విషయాల్లో కూడా. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే అక్కడ నా గురించి ప్రార్థన చేస్తూ ఉండేటువంటి నా పవర్ హౌస్ నా భార్య. ఐ ఆల్వేస్ థాట్ మై వైఫ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ ఇన్ మై మినిస్ట్రీ. బట్ వన్ డే, ఒక రోజు ఏం జరిగిందంటే, వెళ్ళి మామూలుగా ఉండేటువంటి సంగతిని, ఏమీ లేదండి మామూలేనండి అని డాక్టర్ దగ్గరికి వెళ్తే, తన యొక్క రొమ్ములో క్యాన్సర్ అని ఆల్మోస్ట్ డిసైడ్ చేసేసారు డాక్టర్లు అందరూ కలిసి. ఇంకా ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం అంటే ఆ పరీక్షలు చేసినవన్నీ అలాగే వస్తున్నాయి. అందులో ఉన్నటువంటి ఆ గడ్డను తీసి పంపించాలి అని అన్నప్పుడు, ఆ మాటలు విన్నప్పుడు ఎగ్జాక్ట్గా నాకు అనిపించిన సంగతి ఏంటో తెలుసా? ఇది నాకు ఏ గ్రౌండ్ మీద అయితే నేను నిలబడి ఉన్నానో ఆ గ్రౌండ్ బద్దలైపోతుంది. నా స్ట్రెంగ్త్ నేను అనుకుంటున్నటువంటి నా భార్యని దేవుడు నా దగ్గర నుంచి తీసేస్తున్నాడా? దట్ వాజ్ మై క్వశ్చన్. అదే దినాల్లో నా కొడుకు ఇప్పుడు నాతో వచ్చాడు. వాడు సంభవం నాతో ఉండిపోయాడు. అమ్మను కూతురు కలిసి చాలా దగ్గర వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. నేను చర్చి పనుల వల్ల నేను వెళ్ళలేక లేట్గా వెళ్దామని అనుకున్నాను. ఆ 3 రోజులు ఏ రోజైతే నా దగ్గర ఉన్నాడో, 4వ రోజు నేను వెళ్ళేసరికి వాళ్ళంత దూరాన్ని ఉన్నారు.
ఇక్కడ నుంచి ఇంతవరకు నా చేయి పట్టుకుని ఉన్నవాడు టక్కుమని నా చెయ్యి వదిలేసి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ అమ్మని ఇలా పట్టేసుకొని ఎంత చోటకి అందిందో, ఎక్కడ పెడుతున్నాడో ముద్దులు, ఇక్కడ 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 ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టేస్తున్నాడు వాళ్ళ అమ్మకి. దట్ వాస్ ద టైమ్ వీ వర్ గోయింగ్ త్రూ దిస్ ట్రబుల్. ఇట్ యాడెడ్ టు మై యాగనీ. ఇదేంటి ప్రభువా, ఇంతలాగా వీడు ప్రేమించేటువంటి వ్యక్తిని నువ్వు తీసేస్తే నేను ఎక్కడి నుంచి ఇవ్వగలను? ఆ ప్రేమ నేను ఎక్కడి నుంచి ఇవ్వగలను? దట్ వాజ్ మై క్వశ్చన్. ఎందుకు చెప్తున్నా తెలుసా ప్రియులారా? త్రూ ఆల్ దట్, దాని గుండా తీసుకెళ్తున్నటువంటి ప్రభువు ఎంత గొప్పగా నాకు మినిస్ట్రీ చేస్తున్నాడో ఆ దినాల్లో నాకు అర్థం కాలేదు. యాజ్ ఐ గో ఫార్వర్డ్ ఐ విల్ అన్ఫోల్డ్ ఇట్ టు యూ. తర్వాత అవి ఎలాగుంటాయంట, ఏమంటాడు, సేఫ్ గ్రౌండ్. ఫైనాన్షియల్గా కానీ, ఫిజికల్గా కానీ, రిలేషనల్ సెక్యూరిటీస్ కానీ కొన్నిసార్లు దేవుడు కదుపుతాడు. ఐ బిలీవ్ ఐఎమ్ స్పీకింగ్ టు సమ్ హియర్. ఆమేన్. ఎస్, ఇట్ ఈస్ నాట్ మీ, ఇట్ ఈస్ గాడ్ who is warning us to be prepared for a removal of our securities, which transforms our securities into God. దేవునికి మన యొక్క సెక్యూరిటీని రూపాంతరం చేయించడానికే ఇవన్నీ తీసుకొస్తాడు ప్రభు. రైట్. తర్వాత ఏం కదుపుతాడు? మన సెక్యూరిటీస్ని కదుపుతాడు. రెండవది మన స్ట్రెంగ్త్స్ని కదుపుతాడు. ఏమంటాడు? దో ద మౌంటైన్స్ ఫాల్, దో ద మౌంటైన్స్ క్వేక్. మౌంటైన్స్ హ్యావ్ ది ఐడియా ఆఫ్ ఇంప్రెగ్నబిలిటీ, ఇంపెనిట్రబిలిటీ, ఇమ్యూటబిలిటీ. అంతే కదా? పర్వతాలు దేనికి సూచనగా ఉంటాయంటే ఇంకా వాటి తాలూకు స్ట్రెంగ్త్కి, వాటి తాలూకు ఇంప్రెగ్నబుల్ లేదంటే ఇంపెనిట్రబుల్, అందులోకి ఇంకెవడు చొచ్చుకొని రాలేడు. ఇంకా అలాంటి బలమైన కోటల్లాగా ఉండేటువంటి సంగతిలో నేను చిన్నప్పుడు చదువుకున్నాం. హిమాలయాల యొక్క ఉపయోగములు చెప్పమో అన్నప్పుడు, హిమాలయాల యొక్క ఉపయోగములు మొట్టమొదటిది భారతదేశం ఉత్తర దిక్కులో ఉండి అవి పెట్టని కోట వలె ఉన్నవి. ఇటట ఎలా ఉన్నవి? పెట్టని కోట వలె ఉన్నవి. చదువుకున్నారా? గుర్తుందా? నేను చదువుకున్నాను. పెట్టని కోట వలె ఉన్నాయట. ఎవడు ఇంకా మనకి అవతల నుంచి ఎవడో శత్రువు వస్తాడని భయం లేదు మనకి. ఇంకా అవి ఎలాగున్నాయంటే ఎవడో దాటి రాయాలంటే కోటలలాగా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు ఆ మౌంటైన్స్ ఎక్కడ పోతాయట? సముద్రం అడుక్కుపోతాయి. బాబాయ్, ఊహించడానికి కూడా ఆ యొక్క కొండ మీదకి ఎక్కి 8,800 ఎవరెస్ట్ శిఖరం ఎక్కి యాహూ అని చెప్పి ఒకడు జెండా బాతేశాడు. ఎవడు? చదువుకున్న కుర్రాలు చెప్తారా? ఎవరు మొట్టమొదటి ఎక్కారు? ఎవరు మొట్టమొదటి ఎక్కారు? ఎడ్మండ్ హిల్లరీ అండ్ టెన్సింగ్ నార్కే ఎదురెక్కారు. రైట్. సరే, అంత ఎత్తులో ఉన్న పర్వతాలను ఒక్కసారి సముద్రం అడుగును ఊహించండి. అలాంటి సంగతులను కూడా తేగలడు. అంటే అర్థం ఏంటి? మనం ఏదైతే బ్రహ్మాండమైన సెక్యూరిటీ అనుకున్నావో దాన్ని లేపేయగలడు ప్రభు. తర్వాత మూడవది, హీ కెన్ రిమూవ్ అవర్ సెరెనిటీ. ఎందుకని చూడండి, though its waters roar and foam, situations that show a state of mind. ఇదంతా పోయట్రీ కనుక దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. సముద్రాలు ఘోష పెట్టేస్తున్నట్టుగా అయిపోతుంది మనసు. కొన్నిసార్లు ఇలా పట్టేసుకుంటూ చూసావు, ఆ బాధ తట్టుకోలేక, పరిస్థితిని తట్టుకోలేక బుర్ర వాటి గురించి ఆలోచించి వేడెక్కిపోయి ఇలా పట్టుకొని కూర్చుని పోతా చూసావు. ఏం పోయింది నీకు? సెరెనిటీ, ఆ ప్రశాంతత పోయింది. అలాంటి సందర్భాల గురించి మాట్లాడుతున్నాడు. సో 1 నుంచి 3 వచనాల్లో ఇలాంటి సందర్భాల్లో మనకి ఏముందంట? ఒక దుర్గం ఉంది. ఏంటా దుర్గం? యెహోవా. ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్, ఇట్ ఈస్ ఎ పర్సన్. హల్లెలూయా. అర్థమవుతుంది నేను అంటున్న మాటలు? అది ఏ ప్లేస్ కాదు, ఇట్ ఈస్ ఎ పర్సన్. అది యోగా మెడిటేషన్ సెంటర్ కాదు, పలానా స్పీకర్ గారి మీటింగ్ కాదు. ఎవరు? దేవుడు. దేవునిలోకి వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో చుట్టూ పర్వతాలు మునిగిపోతున్నప్పుడు దేవునిలో దాక్కోవడం. నీకుందా అనుభవం? దేవునిలో దాక్కోవడం. నీ బ్యాంక్ అకౌంట్స్లో దాక్కోవడం కాదు, నీ యొక్క హెల్త్ కార్డ్స్లో దాక్కోవడం కాదు, నీ యొక్క
కుటుంబంలో ఉన్న సంతోష సమాధానాల్లో దాక్కోవడం కాదు, దేవుడిలో దాక్కోవడం. ఆశ్రయదుర్గం అనే మాటకి అర్థమేంటో తెలుసా? వెనకాతల నుంచి ఒకడు తరుముకొని వస్తున్నాడు వాడిని. ఎందుకు? వీడిని చంపేయడానికి. అప్పుడు కానీ వీడు ఆశ్రయపురంలోకి వెళ్ళి దాక్కున్నాడు అని అంటే ఏటి గ్యారంటీ? ఇప్పుడు లైఫ్ గ్యారంటీ. ఈ నీడు చంపే అవకాశం లేదు, గుర్తుపెట్టుకో. ఇలాంటి ఏ పరిస్థితుల్లోనైనా సరే పరిస్థితులు నిన్ను ముంచేయకుండా, ఆపత్కాలముల్లో ఎలాగా జలములలో బడి నీవు దాటుతున్నప్పుడు, జలముల మీద నుంచి బ్రిడ్జ్ ఉండదు, జలములలో బడి నువ్వు దాటుతున్నప్పుడు మునిగిపోకుండా కాపాడగలిగినటువంటి దేవుడు. అగ్నిగుండా నువ్వు దాటుతున్నప్పుడు జ్వాలలో నిన్ను కాల్చజాలవా. అదే సమయంలో దేవుడు మనకు అత్యంత దగ్గరగా ఉండేటువంటి దేవుడు, అవునా కాదా? ఆ నలుగురు ఏమయ్యారు? ముగ్గురు తోసేస్తే నలుగురు ఉన్నారు అక్కడ. ఎంత దగ్గరగా ఉన్నాడు! ఎప్పుడూ ఏనాడు కూడా దేవుడు వారికి అంత దగ్గరగా ఏనాడు ఏ దినాన్ని కూడా లేడు. అగ్నిగుండంలో ఉన్నాడు. దుర్గము, దుర్గము. వీ హ్యావ్ ఎ రెఫ్యూజ్, దేర్ ఫోర్ వీ విల్ నాట్ ఫియర్. గుర్తుపెట్టుకోండి, storms can shake our securities, storms can shake our strengths, storms can even shake our serenity. రెండవ సంగతి సెక్యూరిటీ దట్ స్టెబిలైజెస్. మొట్టమొదటి ఏమన్నాను? స్టార్మ్స్ దట్ షేక్. రెండవది సెక్యూరిటీ దట్ స్టెబిలైజెస్. ఓకే, రెండవ సంగతి మొట్టమొదటిది రెఫ్యూజ్ అన్నాను, రెండవది రివర్. చూడండి ఏమన్నది? ఒక నది కలదు. 4వ వచనం చూడండి. మనము భయపడము అని అనగానే వెంటనే చూస్తున్నారా? ఒక్కసారి నా మాటలు వినండి. 3వ వచనం పూర్తి అవ్వగానే వెంటనే మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ప్రస్తుతం అంతా నైట్ లాగా, రాత్రిలాగా కనబడుతుండొచ్చు, బట్ అరుణోదయం ఒకటి ఉంది, ఉదయం ఒకటి వస్తుంది. ఆ టైంలో దేవుడు సహాయము చేయబోతున్నాడు. చూస్తున్నారా? ఒక నది కలదు. యోహాను సువార్త ఆ యొక్క 7వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. యేసు ప్రభు వారు ఆ యొక్క పండుగలో మహాదినాన్ని లేచి నిలవబడి ఆయన బిగ్గరగా ఇలాగన్నాడు. ఏమని చదువుతారా? ఎవడైనా నువ్వు తప్పుకుని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొని వెళ్ళాం. తర్వాత ఆ యందు విశ్వసించి వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. అది ఎవరి గురించి అని చెప్పారు? పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడినటువంటి మాట. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఒకసారి చదవండి. 47వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది కూడా దేవుని యొక్క పట్టణంలో నుంచి, దేవుని యొక్క సింహాసనం నుంచి పొంగుకొని కిందకి వస్తున్నటువంటి ఆ యొక్క వాటర్కి సంబంధించినటువంటిది, ఆ యొక్క నదికి సంబంధించినటువంటిది, ఆ జీవనదికి సంబంధించినటువంటిది. అది వెళ్ళి ఎక్కడ పడుతుంది? అది అరబాలో పడుతుంది అని ఉంటుంది. కరెక్ట్గా అరబా అనేది ఈరోజు మన యొక్క భౌగోళికంగా మనం కానీ చూస్తే అరబా అనేది మృత సముద్రము. ఏంటది? మృత సముద్రము, డెడ్ సీ. అందులో జీవాలు ప్రాణులు ఉండవు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఈ యొక్క పరిశుద్ధాత్మ జీవజలములు వచ్చి ఎక్కడ పడుతున్నాయి? మృతమైనటువంటి ఈ లోకంలో మన ద్వారా మనకి దేవుడు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్న సంగతి ఇది. ఇప్పుడు మేము భయపడము, మేము అలిసిపోము. కారణం ఏంటి? మా లోపల ఏముంది? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మా లోపల ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరు? జీవ జలముల నది. ఎవడైతే జీవితంలో అలిసిపోతున్నట్టుగా కనపడ్డాడు అని అంటే అర్థం తెలుసా? వాడు నీళ్ళుండి తాగలేని దరిద్రుడని అర్థం. అర్థమవుతుంది నేను అంటున్న మాటలు? నీకు అర్థమవుతున్నాయా? ఎవడైనా ఏ సేవకుడు అవని,
ఏ కుటుంబం అవని, ఏ స్త్రీ అవని ప్రత్యేకంగా ఉదయం లేస్తే అక్కడ పరిగెట్టి ఇక్కడ పరిగెట్టి ఈ పిల్లలు చూసుకొని అది చూసుకొని ఇది చూసుకొని ఇవన్నీ అన్నిటితోటి, ఈ పనులన్నిటితోటి శారీరకంగా అమ్మయ్యా అలసిపోయి నిద్రపోవడం గురించి నేను మాట్లాడటం లేదు. నువ్వు అలసిపోవాలి, నిద్రపోవాలి, దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు, చేస్తే బాగున్నావు అనేటువంటి ఆలోచనల్లోకి, లేకపోతే కొన్నాళ్ళు ఈ పిల్లల్ని ఎక్కడికైనా పంపించేస్తే బాగున్నావు, ఒక నెల రోజులు పిల్లల్ని ఎక్కడికైనా పంపించేస్తే బాగున్నా అని అనిపిస్తున్నట్లయితే, ఇంట్లో ఉన్న పరిస్థితులు కానీ అలసిపోయినట్టుగా కష్టం నా వల్ల కాదు అని అనిపిస్తుంటే అర్థమేంటో తెలుసా? నీ దగ్గర నా దగ్గర నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు. ఆయన నిండుగా నింపగలిగినటువంటి జీవజలముల నది. మొట్టమొదట ఇలా ప్రారంభమైనటువంటి 47 అధ్యాయాలు కానీ చూస్తుంటే ముందు ఎక్కడి వరకు? పాదములు. ఆ తర్వాత చీలమండల లోతుల్లోకి, లోతైనటువంటి మునిగిపోగలిగినంత గొప్పగా ఉండేటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని ఆయన ఇవ్వగలరు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎలాగిస్తాడో? బయట బోధించినట్టు కాదు సుమా. బయట ఎలా బోధిస్తున్నారు? రండి, పరిశుద్ధాత్మ నింపు కోటాలు. ఏం కోటాలు? పరిశుద్ధాత్మ పొందుకుండి కోటాలంట. పొందుకోవడానికి కోటాలు అవసరం లేదు. నువ్వు ఏనాడైతే యేసుప్రభు నీ రక్షకుడిగా అంగీకరించావో ఆనాడే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు నీకు కావాల్సిందేంటి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కావాలి. కనుక ఏమడగాలి? నింపు 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 అంటే నవ్వుకుంటాడు ప్రభు. వాక్యం చదువుకోరా ముందు. వాక్యం చదువుకుంటే నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడడం అనేది ఒక బాటిల్లో నీరు పోసుకుంటే లాంటిది కాదు. దినదినము పరిశుద్ధాత్మ దేవునికి ఎంతగా నువ్వు నీ యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ ఉంటావో అంతగా ఆయన నిన్ను నింపుతూ ఉంటాడు. ఎవరైనా ఎప్పుడైనా పరిశుద్ధాత్మ దేవునితో నన్ను నింపండి ప్రభు, నన్ను నింపండి, నన్ను నింపండి 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 అంటే నింపిదేమీ లేదు. నువ్వు ఎంత ఖాళీ చేస్తుంటావో ఇది తీసి పక్కన పెడితే ఒక నలుగురు ఇంకో ముగ్గురు ఇక్కడ కూర్చోవచ్చు. అవునా కదా? నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ సంగతి. మా ఇంట్లో బైబిల్ స్టడీ అయింది. మొట్టమొదటిసారి మా ఇంట్లో బైబిల్ స్టడీ నేను పెట్టాను. స్టూడెంట్గా ఉండేటప్పుడు బైబిల్ స్టడీ పెట్టాను మా ఇంట్లో. పరిగెత్తుకొని వెళ్ళి చెప్పాను, అన్న మా మొత్తం ఆ రూమ్ అంతా నిండిపోయిందన్న. ఎంతమంది వచ్చారా? 8 వచ్చారన్న. ఎంతమంది వచ్చారా? 8 వచ్చారన్న. రూమ్ అంతా నిండిపోయిందన్న. బాగా వర్క్ చేయరా అన్నాడు. అన్నలా కొట్టి బ్రహ్మాండంగా వర్క్ చేయ, ఇంకా వస్తారో అన్నాడు. అంతే. నెక్స్ట్ వీక్ ఇంకా ఈడెళ్ళి ఇంకోటి చెప్పాడు, ఇలా చెప్పి మొత్తానికి రే గిటార్తో పాటలు ఉంటాయరా అవిరా ఇవిరా అని చెప్పేసి జనాల్ని రమ్మంటే మళ్ళీ వారం వెళ్ళాను అన్న దగ్గరికి. అన్న నిండిపోయిందన్న రూము. ఎంతమంది వచ్చారా? 15 మంది. ఏరా కిందటి వారం అలాగే అన్నావు. మళ్ళీ వారం ఎంతమంది వచ్చారు? 22 మంది వచ్చారన్న. రూమ్ నిండిపోయింది. ఇదేంటి మొన్న రూమ్ నిండిపోయింది, ఇప్పుడు రూమ్ నిండిపోయింది, ఏం చేస్తున్నావు? మొట్టమొదటి రోజు మా రూమ్ ఎలాగుందో అలాగే అక్కడక్కడ కూర్చున్నామన్నా. రెండో రోజు ఏం చేసాము? సోఫా సెట్ తీసి బయట పెట్టామన్నా. ఎంతమంది వచ్చారు? అప్పుడు 15 అయిందన్నా. ఆ రోజు ఇంకా జనం చూసి మంచం తీసి బయట పెట్టామన్నా. ఎంతమంది అయ్యారు? 22 మంది. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల అలాగే ఉంటుంది. ఒక్కొక్క సంగతిని నీలో నుంచి తీసి, ఇందాక అంటున్నాడు కిరణ్, డయింగ్ టు సెల్ఫ్. ప్రభా ఈ యొక్క సెల్ఫ్ నాలో ఉంది ప్రభా, ఇది తీసేస్తున్నాను ప్రభా, పక్కన పడేస్తున్నాను ప్రభా. నువ్వు ఒక్కొక్కటి పక్కన పడేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నింపుతూ ఉంటాడు. మొన్న నింపబడ్డావా? నింపబడ్డానన్నా. ఈరోజు నింపబడ్డావా? నింపబడ్డానన్నా. ఇంకా ఉందా ఖాళీ? ఇంకా ఉంది. అది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపే విధానం. ఎవరి జీవితంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రకంగా పనిచేస్తూ ఉంటాడో, లెట్ మీ టెల్ యూ, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో కాక క్రైస్తవ జీవితాన్ని ఎవడూ నిండుగా అనుభవించలేడు. అర్థమవుతుంది నేను అంటున్న మాటలో? అర్థమైతే చేయొద్దు, నాకు చూపించు. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో కాక క్రైస్తవ జీవితాన్ని ఎవడూ నిండుగా అనుభవించలేడు, తృప్తిగా ఉండలేడు. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నిండుగా నింపేటువంటి దేవుడు. ఆయన మనకొక నది ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేమేమను అలసిపోను. ఆ నదిలో నీరు మమ్మల్ని ఎప్పుడూ కూడా నింపుతూ ఉంటాయి. ఎప్పుడు చూడు ఎనర్జీ కనబడుతుంటుంది నీలో నుంచి. దేవుని వాక్యం పట్టుకొని నిలబడిన ప్రతిసారి ఊపు కనబడుతుంది నీ సేవకులో. ఏది జంపులు బాగా కనబడ్డాయి, అవి కాదు నీలోంచి కనబడేవి.
బ్రహ్మాండంగా నువ్వు నోరిప్పి మాట్లాడుతుంటే, అరే ఇక్కడ జీవజలం ఉందరా, తాగకపోతే పోతుంది మన బతుకన్నట్టు కూర్చుంటారు జనాలు నీ దగ్గర. సేవకులతో మాట్లాడుతున్నాను, పక్క చర్చలకి ఇంకా పోరో. ఎందుకు? నువ్వు ఎంత దాహంతో వచ్చావో అంత దాహానికి నింపగలిగిన దమ్మున్నటువంటి సేవకుడు ఇక్కడ కూడా ఉన్నాడన్నట్టు గుర్తిస్తారు. సేవకుల్లో కాదు, సేవకుల్లో ఉన్నటువంటి ఎవడది? పరిశుద్ధాత్మ దేవుడు మీద నిండుగా ఆధారపడుతున్నటువంటి వ్యక్తి కనుక ఏం తీసుకొస్తావు? జీవజలాల్ని తీసుకొని వస్తావు. నాకు బాగా గుర్తు, మంచి చలికాలం వైజాగ్ వచ్చిన కొత్తలో మెన్స్ ప్రేయర్ అని పెట్టారు మా సీనియర్ పాస్టర్ గారు. పెడితే చాలా చక్కగా ఉదయాన్నే బయలుదేరి, ఇప్పుడు లేట్ అయిపోయింది, జై నేను కొట్టుకొచ్చేస్తున్నాను. అక్కడ నుంచి గవర్నర్ బంగ్లా నుంచి వచ్చేస్తున్నాను. వచ్చేసి కరెక్ట్గా అక్కడికి వచ్చిన తర్వాత ఆగిపోయింది బండి. మీకు వైజాగ్ కొంచెం తెలిస్తే ఆ గవర్నర్స్ బంగ్లా నుంచి సిరుపురం బంక్కి కనీసం 1 కిలోమీటర్ ఉంటుంది. బండి మీద వచ్చినప్పుడు ఇలా కొనుక్కుంటాం, మఫ్లర్ గిఫ్లర్ ఇవన్నీ పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు బండి ఆగింది, ఇప్పుడు దాన్ని 1 కిలోమీటర్ తోసుకొని వెళ్ళాలి. తోసుకొని వెళ్తున్నప్పుడు అంటే ఇటు బండి ట్రబుల్ ఇచ్చేసింది. ట్రబుల్ ఇచ్చేస్తే ఆ బండి తోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళందరూ మఫ్లర్లు, నా పక్కన వాకింగ్కి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఇలా చాలా చలి ఆ విధానం మనకు తెలిసిపోతుంది కదా, అలాగే వెళ్తున్నారు వాళ్ళందరూ. నేను ఎలాగెళ్తున్నాను తెలుసా? తోసుకొని వెళ్తుంది, అంత కారిపోతుంది. ముందు కొంచెంసేపటికి ఇది తీశారు, ఏది తీసి లోపల పెట్టాం, మంకీ క్యాప్ తీసి లోపల పెట్టాం. ఆ తర్వాత మీద ఉన్న స్వెటర్ తీసి లోపల పెట్టారు. తోసుకుంటూ వెళ్తుంటే మొత్తం కారిపోయింది. చుట్టుపక్కల అందరూ కూడా చల్లని వాతావరణం అనిపిస్తుంటే నేను ఒక్కడనే చెమటలు కార్చుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. లోపల ఏమైపోయింది? పెట్రోల్ అయిపోతే, పవర్ అయిపోతే లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది. ఎంత నిజం! లోపల ట్యాంకులో పరిశుద్ధాత్మ దేవుని యొక్క జీవజలాల మీద ఆధారపడకపోతే ఇలాగే ఉంటుంది జీవితం. నువ్వు అలసిపోతున్నావు అని అంటే జీవజలాల మీద ఆధారపడు. పరిశుద్ధాత్మ దేవుడి మీద, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడి చూడు. పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడడం ఏంటి తెలుసా? ఆయన మన మనసుల్లోకి తీసుకొచ్చేటువంటి వాక్యం మీద ఆధారపడమే పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడటం. పరిశుద్ధాత్మ దేవుడు గొడవ చేసేటువంటి కాపరి కాదు. హీఈస్ ఎ సైలెంట్ షెపర్డ్. చాలా నెమ్మదిగా మనల్ని నడిపించేటువంటి కాపరి ఆయన. పరిశుద్ధాత్మ అనే మాటకి రాగానే మన మనసుల్లోకి గొడవ, గోల, గందరగోళం వచ్చేస్తుంది మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బట్టి. ఆయన అలాంటి కాదు. ఆయన చాలా నెమ్మదైనటువంటి, చాలా జెంటల్ షెపర్డ్. ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు యూ హ్యావ్ ఎ రివర్, దేర్ ఫోర్ వీ విల్ నాట్ ఫెయింట్. మనము అలిసిపోయి పడిపోము. తర్వాత ఈ ఒక్క సంగతి చూడండి, మూడవ సంగతి. అందుకే మొదటి సంగతి ఎక్కడ? రెఫ్యూజ్ గురించి చెప్పి ఆగమన్నాడు. రివర్ గురించి చెప్పి సెలా ఆగి ఆలోచించు. ఇప్పుడు ఏం ఆలోచించుకోవాలి నువ్వు? ఎంతగా జీవజలాలు లోపల ఉన్నాయి, ఏమాత్రం దాని మీద ఆధారపడుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మీద ఎంతగా ఆపరేట్ చేస్తున్నాను, నా ఓన్ స్ట్రెంగ్త్ మీద ఎంతగా ఆపరేట్ చేస్తున్నాను. రైట్. మూడవది ఏమన్నా చూడండి. తర్వాత ఎన్నో వచనం నుంచి 8 నుంచి 11 వచనాలు. యెహోవా చేసిన కార్యములు వచ్చు చూడడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు. ఆయనే భూదిగంతం వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెము తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకోండి. నేనే దేవుడిని. కొందరి ఇళ్లలో ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇలాగే ఉంటాయి. అచ్చంగా చూడండి. అయ్యో, కొందరి ఇళ్లలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఈ రకంగానే ఉంటాయి. స్లైడ్ షో ఎక్కడ ఉంటుంది? ఒకసారి చూడు. ఇదా? ఈ వాక్య భాగం చూడండి. యుద్ధాలు
విల్లు విరుచువాడును, బల్లెము తెగ నరుకువాడును. యుద్ధ రథాల సౌండ్ వినబడుతుంది కొంతమంది ఇళ్ళ నుంచి. యుద్ధ రథాల సౌండ్ వినబడుతుంది. విల్లు విరుచువాడు ఆయనే. కొందరు ఇళ్ళల్లో ఉన్న బాణాలు ఎవడింట్లోనే ఉండవు. ఆ అమ్మగారు వంట చేస్తూ అక్కడి నుంచి వేసిన బాణం, జనరల్గా బాణం స్ట్రైట్గా వెళ్తుంది, మన రూముల నుంచి ఇలాగిలా తిరిగి ఆ ల్యాప్టాప్ ముందు ఉన్న వ్యక్తికి కస్సం దిగబడిలాగా వేయగలిగిన బాణాలు విల్లులు ఉన్నటువంటి ఇల్లు ఉంటాయి మనవి. జస్ట్ మిమ్మల్ని కొంత మరలా ఇందులోకి తేవడం కోసం చెప్తున్నాను. యుద్ధ వాతావరణం, బల్లెలు ఇంకా మాటగానే వేస్తే సర్రం దిగిపోద్ది, ఇంక చాలు ఆడికి 2 రోజులు చేస్తాడు భర్త, లేకపోతే 2 రోజులు ఆ భార్య అవుట్, ఇంకా మరి మాట్లాడదు. ఇంకా అంత పవర్ఫుల్గా ఉండేటువంటి బల్లెలు, యుద్ధ రథాలు ఇవన్నీ ఉండేటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా చూస్తున్నారు ఆ మాటలో. అవన్నిటినీ కూడా తెగ నరుకువాడు ఆయనే. ఇప్పుడు యుద్ధాలు అనేటువంటి పిక్చర్ మన మైండ్లోకి రావాలి. అది నీ ఫ్యామిలీయే కావచ్చు, నీ యొక్క వర్క్ ప్లేస్లో కావచ్చు, ఎక్కడెక్కడైతే నువ్వు యుద్ధాలను ఫేస్ చేస్తున్నావో ఆయనే అని రాస్తున్నారు. ఇప్పుడు యుద్ధం చేసేది ఎవడంట? ఆయనే. యుద్ధము చేసేది ఆయనే. బల్లాని తెగ నరుకువాడు ఆయనే. విల్లు ఇలాగ ఎక్కుపెట్టినటువంటి విల్లుల్ని విరిచేవాడు ఆయనే. యుద్ధాలని మాన్పేవాడు ఆయనే. ఆయనే 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 అంటున్నప్పుడు యుద్ధం యొక్క సినారియోలో ఆ యొక్క దాంట్లో ఆయనే 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 అంటుంటే అర్థం ఏంటంటే చేంజ్ యువర్ ఫోకస్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ టు హిమ్. నువ్వు ఏ యుద్ధం అయితే నువ్వు జీవితంలో ఈరోజు పోరాడుతున్నావో దాని మీద, అందులో ఆ పరిస్థితుల్లో ఆయన మీద నీ ఫోకస్ని పెట్టు. ఫోకస్ని పెట్టి ఏం చేయమంటున్నాడు జాగ్రత్తగా చూడండి. 3వది, లాస్ట్ది, స్టిల్నెస్ దట్ స్ట్రెంగ్థెన్స్. స్టిల్నెస్ దట్ స్ట్రెంగ్త్. మొట్టమొదటిది ఏం చెప్పాను? స్టార్మ్స్ దట్ షేక్. రెండవది నో 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 రెండవది, మొట్టమొదటిది స్టార్మ్స్ దట్ షేక్. రెండవది స్టార్మ్స్ దట్ షేక్. తర్వాత రెండవ సెక్షన్లో సెక్యూరిటీ దట్ స్టెబిలైజెస్. అండ్ దెన్ నౌ స్టిల్నెస్ దట్ స్ట్రెంగ్థెన్స్. 10వ వచనంలో ఏమనుంది? ఊరకుండి. మన వల్ల కాని బెనంటూ ఏదైనా ఉంటే ఇదే. ఊరకుండి. ఈ ఊరకుండి అనేది మన ఇంట్లో జరుగుతున్న యుద్ధాలప్పుడు అంతవరకు ఊరుకొని భర్త ఊరుకొని నోర్మై అన్నటువంటిది కాదు. అది కాదు, ఇది ఆ ఊరకుండి కాదు. దీని అర్థమే వేరు. జాగ్రత్తగా గమనిస్తే మన ఇంట్లో పరిస్థితులే కాదు, నీ జీవితంలో ఎదుర్కొన్న యుద్ధాలే కాదు, వీటన్నిటికీ ప్రభువు ఈ స్టార్మ్స్లో ఊరకుండి నేనే దేవుడిని తెలుసుకోండి. హియర్ లైస్ ద ఎంటైర్ సామ్స్ స్ట్రెంగ్త్. ఊరకుండి ఆయన దేవుడని తెలుసుకోవడం. ఇది డిసైపుల్షిప్లో రోజు జరిగేటువంటి ఒక భాగమే కాగా ప్రత్యేకంగా స్టార్మ్స్లో జరగాల్సినటువంటి ఒక గొప్ప సంగతి ఏమిటి అని అంటే, ఊరకుండుడి అనే మాటకి ఆ హెబ్రీ భాషలో ఉండేటువంటి ఆ పదం ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దాని అర్థం ఏంటంటే టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ అని అర్థం. మీ చేతుల్లోకి తీసుకోండి కాదు, మీ చేతులు తీసేయండి. ఎంత బ్యూటిఫుల్ ఇది! ఏం చేయమంటున్నాడు? ఊరకుండుడి అని అంటున్నప్పుడు ఏంటి, వాట్ డస్ దట్ మీన్? యాక్చువల్గా ఇలాంటి స్టార్మ్స్ గుండా, ఇరుకులు గుండా, కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు ఊరకుండడం అంటే ఏంటి అని అంటే ఆ యొక్క పదం యొక్క అర్థం ఏంటంటే దాని మీద నుంచి ఏ యొక్క కష్టము, నష్టము, ఇరుకును నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావో దాని మీద నుంచి నీ చేతిని తీసేయి.
There are times in our ministry, there are times in our lives where God will use our hands. వెరీ పవర్ఫుల్గా ఈ చేతుల్ని దేవుడు వాడుకుంటాడు. శిష్యులు వెళ్ళి ఆ యొక్క రొట్టెలు కలెక్ట్ చేసుకొచ్చినప్పుడు దేవుడు ఆ చేతులను వాడుకున్నాడు. అంత పెద్ద ఎవడో దేశం అంతా కూడా వణికిపోతున్నటువంటి ఆ ఎత్తైన గొలియాతని కొట్టడం కోసం చిన్న కుర్రగాడి చేతుల్ని వాడుకోగలిగిన దేవుడు. కానీ కొన్ని సందర్భాలు వస్తాయి మన జీవితంలో, ఏం చేయమంటాడు ప్రభు? మీ చేతుల్ని దాని మీద నుంచి తీసేయండి. ఇదంత సులువైన సంగతి కాదు తెలుసా. మనం తీయలేము. ఎందుకో తెలుసా? ఒకవేళ కానీ ఈ పరిస్థితులు నా చేతులు తీసేయడం అంటే నువ్వు దాంట్లోకి ఇంటర్ఫిరెన్స్ ఉంది చూసావు. నీ ఇంటర్ఫిరెన్స్ని అబ్సల్యూట్ నిల్ చేసేయాల. ఏ యొక్క ఇరుకులో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ యొక్క ఛాలెంజ్ అయితే నీ ముందుందో అది నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు అనుకో, ఏం చేయమంటాడు ప్రభు? నీ యొక్క చేతిని దాని మీద నుంచి తీసేయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని కలిసి ఏదో ఒకటి చేసి దీన్ని ఏదో ప్రోగ్రామ్ చేద్దాం, దీన్ని ఏదో రకంగా బిల్డింగ్ నిలబెడదాం, లేదా ఇంకో పరిస్థితి చేద్దాం అని అనుకోవద్దు. ఏమంటాడు ప్రభు? నీ చేతుల్ని దాని మీద నుంచి తీసేయి. మనకి ఇదంత సులువైన సంగతి కాదు. మన భయం అంతా ఏంటంటే ఒకవేళ నేను చెయ్యి తీసేస్తే ఏమవుతుందో అనే భయంతో మనం చెయ్యి తీయలేం. అవునా కదా? అక్కడ ఏం కావాలా? విశ్వాసం కావాలా. అక్కడ ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసానికి కూడా చక్కటి 3 కారణాలు చెప్తున్నాడు. జాగ్రత్తగా అది చూసి మనం ముగించుకుంటాం. ఊరకుండుడి, ఆ వాక్య భాగం చదువుతున్నాను. నేనే దేవుడినని తెలుసుకున్నది, అన్యజనుల్లో నేను మహోన్నతుడినగుదును, భూమి మీద నేను మహోన్నతుడినగుదును. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సైన్యములకు అధిపత్యగు యెహోవా, తర్వాత మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇందులో నుంచి 3 సంగతుల్ని మనము ఇలాంటి పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల మీద నుంచి, ఆ ఇష్యూస్ మీద నుంచి, ఆ ఛాలెంజెస్ మీద నుంచి మనం చెయ్యి తీయడానికి మనకి లోపల దమ్ము రావాలంటే ఈ 3 సంగతులు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి సంగతి, ట్రస్ట్ హిమ్ టు టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్. నువ్వు ఎప్పుడైతే నీ చేతులు తీస్తావో వాట్ హ్యాపెన్స్? ఆయన చేతులు దాని మీదకి వచ్చి పని చేస్తాయి. హల్లెలూయా. నమ్ముతున్నావు ఈ సంగతిని? నువ్వు చేతులు తీయలేనంత కాలము దేవుని యొక్క హస్తాలు దానిలోకి రావు. కారణం ఏంటి? యు ఆర్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్, యు ఆర్ బిలీవింగ్ ఇన్ యువర్ ఓన్ సెక్యూరిటీస్. యూ థింక్ దట్ యూ విల్ బి ఏబుల్ టు మేనేజ్ అండ్ హ్యాండిల్ అండ్ కమ్ అవుట్ విక్టోరియస్లీ విత్ ఆల్ దట్ యూ హ్యావ్, విచ్ యూ థింక్ ఆర్ యువర్ సెక్యూరిటీస్. నౌ గాడ్ వాంట్స్ యూ టు టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్. నువ్వు చేతులు తీస్తే ఆయన చేతులు దాని మీదకి వస్తాయి. ఆయన ఎలాంటి సంగతులు ఉన్నాయి ఆయన దగ్గర? టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ బికాస్ ఆఫ్ హిజ్ ఇమ్మెన్స్ పవర్. మొట్టమొదటి సంగతి. మొట్టమొదటిది ఏంటి? ఇమ్మెన్స్. ఇది మళ్ళీ రాదా? వస్తుందా? ఫైన్, నో వరీ. మొట్టమొదటి సంగతి ఆయన గురించి ఏమని రాశారు? సైన్యములకు అధిపత్యగు యెహోవా. ఏమని రాశారు ఆయన గురించి? సైన్యములకు అధిపత్యగు యెహోవా చేతులు వస్తాయి ఆ ఇష్యూ మీదకి, ఆ పరిస్థితి మీదకి, ఆ సవాలు మీదకి, నీకు చేతకానటువంటి ఆ పరిస్థితి మీదకి ఎవరు వస్తాయి? నువ్వు అనుకున్నావేమో ఇంపాసిబుల్, ఈ పరిస్థితిలో నన్ను ఎవడు దాటించలేడు అనుకున్నావేమో. అప్పుడు కనుక నువ్వేం చేస్తున్నావు? గట్టిగా పట్టుకొని ఉంటున్నావు దాన్ని. ప్రభు ఏమంటున్నాడంటే చేతులు తీసేయి. ఎందుకు తీసేయి? ఆయన యొక్క చేతులు వస్తాయి. అవి ఎలాంటి చేతులు? దేర్ హ్యాండ్స్ ఫుల్ ఆఫ్ ఇమ్మెన్స్ పవర్. సైన్యములకు అధిపత్యగు యెహోవా. ఆయన సైన్యం ఎవరు? దేవదూతలు. ఆయన సైన్యం. దేవదూతలు అని అనగానే మన మనసుల్లో వచ్చేటువంటి బొమ్మేటి?
మీరు చూసారా ఈ మధ్యలో క్రిస్మస్ సీజన్లో మన దాన్ని ఏమంటారు, మన క్రిస్మస్ ట్రీల మీద, గ్రీటింగ్ కార్డ్స్ మీద చిన్న చిన్న ఎవరుంటారు, దేవదూతలు ఉంటాయి. ఎంత బాగుంటాయంటే ఆ దేవదూతలు చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయి. చిన్నగా ఉండి చక్కటి ఇలాగా కర్లీ హెయిర్ ఉంటుంది, చిన్న బొగ్గలో తెల్లగా ఉంటుంది, ఇంత రెక్కలో ఇలాగ ఉంటాయి ఉండి, ఇక్కడ ఏముంటుంది చక్కటి రోజీ లిప్స్, టీత్ విత్ ఇన్ ఆ టైప్లో చిన్న ముద్దుగా ఉంటాయి. ఏవవి దేవదూతలు. చూసారా, ఎప్పుడు చూసారా ఆ బొమ్మలో? ఆ బొమ్మ మన మనసులో ఉన్న కారణంగా చాలాసార్లు నేను అనుకుంటాను, ఈ గాడుగుడ్డు ఈ దేవదూతలు మనకి కావాలి ఉంటేనేటి లేకపోతేనేటి, ఈ దేవదూత ఇలా వచ్చింది అనుకో నా దగ్గరికి. ఇంతకు ముందు ఉండి ఇప్పుడు ఈ సెల్ టవర్ల వల్ల పోయే కానీ చిన్న పిచ్చుకలు ఉండేవి. మన పిల్లలకి పిచ్చుకలు అంటే తెలియదు. ఇప్పుడు మా కొడుకు అడుగుతున్నాడు పిచ్చుకంటే ఎలా ఉంటుంది రెడీ అని. హీ నెవర్ సా. సరే, అంత దానికి ముందు బంగారు పిచ్చుకొని ఒకటి ఉండేది, ఇంకా ముద్దుగుండేది ఇలాగ చిన్నది, తెలుసా, చిన్న తేనెతో అవుతుంది అని చిన్నది బంగారు పిచ్చుక. ఇప్పుడు అవి లేవు. సరే, ఆ పిచ్చుక అంత సైజులో ఏముంది, మన దేవదూత ఉంది. ఆ దేవదూత బొమ్మ దాని మీద ఉంటే ఒకవేళ కానీ ఆ దేవదూత ఎవడరా వాడిని ఇలాగంటున్నావు ఇలా వచ్చింది అనుకోండి నా మీదకి, ఏమండా అని నలిపి అలాగే విసిరేస్తాను నేనైతే. ఎంతది, ఎంత ఉంది, అది ఎంత ఉంది ఏది? అలాంటివి కోటాను ఉంటే ఏడు సుఖం, అవునా కదా? దేవదూత అని అనేసరికి మనకున్నటువంటి బొమ్మ, మనకున్న అండర్స్టాండింగ్ ఆ గ్రీటింగ్ కార్డు మీద ఎంత ఉందో ఇలా నిలిపేస్తే ఇలా చచ్చిపోయేంత ఉంది. కానీ నిజానికి ఒక దేవదూత, ఒకే ఒక దేవదూత ఒక్క రాత్రి మీద ఇశ్రాయేలీయులకి యుద్ధం వచ్చినప్పుడు, సిరియన్ల మీద యుద్ధం వచ్చినప్పుడు ఒక్క రాత్రి మీద 185,000 మందిని కత్తి వాత హతము చేయగలిగిన దమ్మున్నటువంటి హల్లెలూయా ఎంతమంది? ఒక్క దేవదూత. ఎంతమంది చెప్పాడు? 185,000 మంది. నేను అనుకుంటాను ఇంకొక 185,000 మంది ఉన్నా సరే చంపేసి పూర్తి చేసి వెళ్ళగలిగిన సత్తా ఉన్నటువంటి దేవదూత ఒక్క దేవదూత. ఇప్పుడు ఊహించండి, ఈయనెవడో కోటాను కోట్ల లెక్కలేనంత సైన్య సమూహము, ఇలాంటి సత్తా ఉన్నటువంటి వారికి ఈయనెవడో కమాండర్, సైన్యములకు అధిపతి యగు యెహోవా. హల్లెలూయా. నువ్వు చేతులు కానీ తీయగలిగితే ఇమ్మెన్స్ పవర్ విల్ కమ్ ఇన్ టు యువర్ ఈక్వేషన్స్. హల్లెలూయా. ఇలాంటి దేవునికి చప్పట్లు కొట్టి గణపరచాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రియులారా, ఇలాంటి దేవుడు ఎవడుకున్నాడండి? అవే మాటలు చెప్పాడు మోషే. ఏమని? మనము మొర్ర పెట్టినప్పుడల్లా మన ప్రార్థనలకు చెవి యొగ్గి విన్నటువంటి దేవుడు ఎవడుకున్నాడండి? హల్లెలూయా. చేతులు తీయడానికి దమ్ము తెచ్చుకునే సంగతి ఫస్ట్ థింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఇమ్మెన్స్ పవర్. ఎందులో నుంచి? సైన్యములకు అధిపతియగు యెహోవా. రెండవది బికాస్ ఆఫ్ హిస్ ఇమ్మాన్యుయల్ ప్రెసెన్స్. ఇప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఏం చేస్తున్నాడు? మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడు అనే మాటకు అర్థం ఏంటి? ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడు. ఎలాంటి దేవుడు మనకు తోడు? ఇలాంటి ఇమ్మెన్స్ పవర్ కలిగినటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇప్పటి నుంచి ఎప్పుడైనా మీరు సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట మీ మనసులోకి రాగానే ఇప్పుడు నేను చెప్పిన సంగతులు మీ మనసులోకి రావాలి. వచ్చిన ప్రతిసారి నీ హృదయాంతరంగాల నుంచి చప్పట్లు కొట్టి ప్రభు నామని గణపరచాలి. ఎందుకో తెలుసా? ఆయన శక్తి గురించి ఆలోచన చేసిన ప్రతిసారి మన వీక్నెస్లోకి ఈ ఆపత్కాలంలో నువ్వు ఆగి ఆలోచన చేస్తున్నప్పుడు ఐ టోల్డ్ యూ హీ విల్ నాట్ ఇన్సులేట్ us ఫ్రమ్ ద ట్రబుల్స్ బట్ హీ విల్ ఇన్విగరేట్ us ఇన్ అవర్ ట్రబుల్స్. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావో ఏం జరుగుతుంది? ఆయన యొక్క శక్తి గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క ఆపత్కాలంలో నీకేమొస్తుంది? శక్తి వస్తుంది. తర్వాత ఫైనల్ థింగ్, టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ బికాస్ ఆఫ్ హిస్ ఇమ్యూటబుల్ ప్రొటెక్షన్. ఏమంటున్నాడు? యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఎవరి దేవుడు? యాకోబు యొక్క దేవుడు. అబ్రహాం దేవుడు అనొచ్చు, ఇస్సాకు దేవుడు అని అనొచ్చు. ప్రత్యేకంగా యాకోబు యొక్క దేవుడు అని ఇక్కడ అనడంలో నేను అనుకుంటాను, భయంతో పరిగెత్తినోడు ఎవడైనా అనేక మార్లు ఉన్నాడు జీవితంలో అంటే
నేను మొట్టమొదటిని, నా తర్వాత యాకోబు. ప్రతిదానికి భయపడిపోయి ప్రతిదానికి పారిపోదామేమో అని అనిపించేవాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే ఎవడో? మొదట నేను, నా తర్వాత మా అన్నగారు యాకోబు. పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు ఎలాంటి ప్రొటెక్షన్ గుర్తు? మీకు ఈ వాక్యం తెలుసా? పారిపోతున్నప్పుడు అన్నగారు ఎదురుగా వస్తున్నప్పుడు పారిపోతే ఎలాగా? అంత ముందు సెక్యూరిటీ సెట్ చేశాడు. అలా ముందు ఒక వలయం, వాళ్ళని కవర్ చేసి వచ్చేలోపు మనం సైడ్ అయిపోవచ్చు అన్నట్టు. ఇలాగ ఇన్ని రకాలుగా ప్లాన్ చేసుకొని భయంతో జాగ్రత్తగా సెట్ చేసుకొని వెళ్తూ ఉండుంటే దేవుడు, ఈ యాకోబు యొక్క దేవుడు ఎలాగున్నాడు? ఆశ్రయమన్నాడు. ఎలాంటి ప్రొటెక్షన్ ఇచ్చాడంటే, మెడ నరికేస్తాడేమో మా అన్నయ్య వచ్చి అని అనుకుంటే ఆడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుండే సీన్ క్రియేట్ చేశాడు. హల్లెలూయా. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉంటే దట్స్ వాట్ హ్యాపెన్స్. మనలో చాలామందికి మన పిల్లల యొక్క భవిష్యత్తుల గురించి కానీ, ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి వారి యొక్క క్షేమమును గూర్చినటువంటి భయాలు కానీ, ఈ రోజుల్లో బయటికి వెళ్ళి ఇంటికి రావాలంటే ఇంటికి వచ్చి వరకు తల్లి గుండె టక్ 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 కొట్టుకొని తీరాల్సిన రోజుల్లో ఉంటున్నాం. లెట్ మీ టెల్ యూ, యాజ్ యూ స్ప్రింకిల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ స్ప్రింక్లింగ్ protection that no one can touch. Amen. That's what it is. ఇలాంటి సంగతులు ఎంత దాన్ని ఏమంటారు నిజమంటే, నా తెలుగు చర్చిలో, ఇంగ్లీష్ చర్చిలో అందరూ పెద్ద చదువు ఉన్నారు. తెలుగు చర్చిలో సగానికి 90% చదువు రాదు. కానీ వాళ్ళు నేను చెప్పేటువంటి వాక్యంలో సత్యాలు పట్టుకొని ఎలా నమ్ముతారంటే వాళ్ళని చూసి నాకు సిగ్గేస్తుంది. అలాంటి విశ్వాసం నాకు లేదు. ఎందుకని, మా చర్చి గోడ కానుకొని ఒక ఆవిడ ఉంటుంది, అబోజమ్మని. ఆవిడది ఈ మా చర్చి గోడకి ఇల్లు వేసుకుంది. ఇల్లు అంటే అది ఇల్లు అని పిల్లడానికి, ఇల్లు అనే పదం ఆ ఇల్లుని చూసి సిగ్గుపడుతుంది. అది ఇల్లు కాదు నిజానికి. ఎలా ఉంటుందంటే, చిన్న ఇక్కడ ఒక కర్రబాతింది, ఇక్కడ ఒక కర్రబాతింది, ఇక్కడ చిన్న మట్టి గోడ వేసింది, ఇక్కడ చిన్న మట్టి గోడ వేసింది. మా చర్చి మీద నుంచి మేము ఒకసారి పారేద్దాం అనుకున్నటువంటి పాత ఆస్బెస్టస్ రేకుల్ని దీని మీద నుంచి ఇలా దింపింది. దానికి ఒక వైర్ కట్టలేదు, ఒక బోల్ట్ లేదు, ఏమీ లేదు. మా చర్చి ఎక్కడుంటో తెలుసా? ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అంటే ఇగో అలా చూస్తే అదే ఏది సముద్రం, అలా చెట్లే సముద్రం. ఇది మా చర్చ్. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది? హుదూద్ వచ్చింది. వీళ్ళందరూ వచ్చి పట్టుకెళ్ళిపోయారు. ఏమని? ఉండడానికి మేము ఎక్కడో ఉండడానికి ఎక్కడ అంటే తీసుకెళ్ళిపోయారు. ఈవిడేమనేది? ప్రతి వారము పాస్ట్ బాబు ఈ ఇంటి పక్కనే రావి చెట్టు ఒకటి ఉంది, పెద్దది అయిపోతుంది. ఈ రావి చెట్టు కొట్టించి బాబో నువ్వు నీకు పుణ్యం ఉంటుంది అనేది. అమ్మ చెట్లు కొట్టించేస్తే ఈరోజు ఒప్పుకోరు తల్లి, మంచి చెట్టే కదా నీ ఏడు నుండు అంటే ఆ వేర్లు వచ్చి నాకు చిన్న మట్టిగోడని లేపేస్తున్నాయి, దాన్ని లేపి బాబు అనేది. అంటే అలాగ అవ్వదమ్మా అని చెప్తే వినేది కాదు. ఇప్పుడు చూడండి, హుదూద్ వచ్చినప్పుడు ఈ ఇల్లు నేను అనుకుంటాను, నేను అక్కడ ఉంటూ నేను మాట్లాడుతున్నాను విజయ్ మా వైఫ్తో అంటున్నాను, విజయ అబ్బోజం మిల్లు, ఆజ్రా మిల్లు ఇవన్నీ అయిపోయి ఉంటాయి, ఇంక ఇప్పటి వరకు నేటండి అన్నది విజయ. సరే మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ అమ్మ ఈవిని తీసుకొని వెళ్ళిపోతే అక్కడి నుంచి ప్రార్థన చేస్తుంది, నువ్వు నీ దేవదూతలను ఎట్టి కాపలా కాస్తానన్నావు కదా, నా ఇల్లును కాపలా కాయ. అదేమో ఇల్లు కాపలా కాయడానికి మామూలు కర్రలతో ఉంది. ఏది ఆస్బెస్టాస్, కనీసం దానికి ఒక రేకు దాని ఏమంటారు చిన్న బైండింగ్ వైర్తో కూడా కట్టలేవు అవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆవిడ ఎలా ప్రార్థన చేసిందో అవి అలాగే ఉన్నాయి. ఊహించగలరా మీరు? కెన్ యూ థింక్ ఆఫ్ దట్ హౌస్? ఉంటుందని నమ్ముతారా? ఉన్నదే. ఆ పక్కన ఎదిగిపోయిన చెట్టు అలా కూలిపోయింది అవతల కాసి. ఈవిడిల్లు బాగుంది. పాస్టర్ బాబు చెట్టు తీసేవా? తీసాడు దేవుడు. ప్రభు ఇల్లు కాపాడువా? కాపాడు ప్రభు. ఎందుకు ఈ మాటలు నవ్వుకోవడానికి ఉన్నా సరే, ఐ వాంట్ యూ టు సీ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇన్ సైడ్. అదే వాళ్ళ జీవనాధారం. ఇంకోటి తెలుసా, ఇప్పుడు ఈ సంగతి ఒకసారి చెప్తే పాస్టర్ గారు ఆవిడకి మనం చిన్న ఇల్లు కడదామండి అన్నాడు. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అస్సాం, మా చర్చ్ మెంబర్ ఆయన, ఐఎఫ్ఎస్ ఆఫీసర్.
ఆవిడకి ఇల్లు కడదాం పాస్టర్ గారు. హుదూదు మంచిదే, కొత్త సంగతుల్ని తీసుకొస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీ హ్యావ్ ఎ రెఫ్యూజ్, వీ నీడ్ నాట్ ఫియర్. వీ హ్యావ్ ఎ రివర్, వీ నీడ్ నాట్ ఫెయింట్. వీ హ్యావ్ ఎ రెస్క్యూ, వీ విల్ నాట్ ఫైట్. మనం యుద్ధం చేయము, చేతులు తీసేస్తాం. చేతులు తీయడానికి విశ్వాసం కావాలి. ఆ విశ్వాసానికి 3 సంగతులు చెప్పాను. బికాజ్ ఆఫ్ హిజ్ ఇమెన్స్ పవర్, బికాజ్ ఆఫ్ హిజ్ ఇమ్యూటబుల్ ప్రొటెక్షన్ అండ్ హిజ్ ఇమ్మాన్యుయల్ ప్రెసెన్స్. ఆయన ఆ పనులు చేస్తాడు. చేతులు తీయడమే నీ యొక్క పని. ప్రియులారా, ఇంకోటి చెప్తున్నాను. శత్రువులు, సేవలో ఉండేటువంటి శత్రువులు, ప్రత్యేకంగా సేవ చేస్తున్నటువంటి సేవకులంగా గుర్తుపెట్టుకుందాం. ఐ హ్యావ్ లెర్న్డ్ దిస్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ద టైమ్ ఐ టాట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఐ హ్యావ్ లెర్న్డ్ దిస్ ప్రిన్సిపల్. బాప్టిస్ట్ సంఘాల్లో పనిచేసేటప్పుడు ఎంత మంచిగా ఉన్నా అంత భయంకరమైనటువంటి కుట్రలు మన వెనకాతలు జరుగుతూ మనల్ని దింపడానికి ఉండేటప్పుడు మన గురించి చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ పాస్టర్ గారిని ఇలా కౌగులించేసుకొని ఏం వాక్యం చెప్పావు పాస్టర్ గారు అని పొగిడిన వ్యక్తే అలా లోపలికి వెళ్ళి మనల్ని ఎలాగ పొడిచేస్తాడో ఆ వ్యక్తిని ఎదురుగా ఫేస్ చేసినప్పుడు ఎంతో కష్టమైపోతున్నప్పుడు ద లార్డ్ టెల్స్ మీ, టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్, ఐ విల్ డీల్ విత్ దెమ్. నేను చేతులు తీసేస్తున్నాను. తీసేసి ఇంకొక ప్రార్థన చేస్తున్నాను ఏంటో తెలుసా? లార్డ్ బీ గ్రేషియస్ విత్ దెమ్. దయచేసి వాళ్ళతో కృపాసహితంగా ఉండండి. ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ ఇట్ అప్ టు యూ. వెన్ ఐ టుక్ ఆఫ్ మై హ్యాండ్స్, వెన్ గాడ్స్ హ్యాండ్స్ ఇంటర్వీన్డ్, వాళ్ళు తట్టుకోలేకపోయారు. నువ్వు నేను అనగలిగితే ఒక మాట అనగలగం, మహా అయితే దెబ్బకి దెబ్బ తీయగలం. కానీ నువ్వు నేను ఆ పరిస్థితుల్లోంచి చేతులు తీసేయగలిగితే, దేవుని చేతులు వచ్చి అందులో పనిచేస్తే నువ్వు మరలా ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ప్రభువా కనికరించి కాపాడా. Our God is a very zealous God. ఆయన గొప్ప, ఆయన సేవకులంటే ఆయనకి ఎంతో ప్రేమ, ప్రాణం. గనుక డోంట్ హ్యాండిల్ దోస్ సిచ్యువేషన్స్, టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్. అంతేకాదు మన జీవితాల్లో వచ్చే ప్రతి స్టామ్లో కూడా ఆయన మనల్ని నడిపించగలిగినాడు. అలసిపోతున్నాము అని అంటే జీవజలాలు తాగడం లేదని అర్థం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినటువంటి సత్యాలని ప్రభు యొక్క సన్నిధిలో మనం పెడదాం. ప్రభు ఏ భాగం ద్వారా మనతో మాట్లాడాడు? నిజమే, తుఫాన్లు వచ్చినప్పుడు వాటిని తట్టుకునేటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయా? యాకోబు దేవుణ్ణి మనం ఆశ్రయించే వారంగా ఉంటున్నామా? లేక మన స్వంత ప్రయత్నాలు చేసి అలసిపోతున్నామా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా మన ప్రయత్నాలతో మనం అలసిపోతున్నట్లయితే ఈ దినం ప్రభు దగ్గర తీర్మానం చేద్దాం. ప్రభా, నా చేతులు నేను తీసివేద్దాం అనుకుంటున్నాను, నువ్వు పనిచేయటం ప్రారంభించు. ఈ దేవుడిని నువ్వు ఆశ్రయించలేకపోతున్నావా? ఈ దేవుడు ఈ పనిని హ్యాండిల్ చేయగలని నమ్మలేకపోతున్నావా? ఎంతకాలం నీ చేతులు వేసి ప్రభు యొక్క పనిని అడ్డగిస్తావు? యాకోబు దేవుని ఆశ్రయించేద్దామా? ఇమ్మానుయేలు దేవుని యొక్క ఆ తోడుని మనం తీసుకుందామా? ప్రేమ కలిగిన మా ప్రభా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ దాసుడిని నిలబెట్టి ప్రభా నీవు నేర్పించిన ప్రతి అంశమును బట్టి మీకు వందనాలు. ప్రభా నీవెంత మహోన్నతుడువో ప్రభా, నీ కార్యములు ప్రభా ఎంత ఆశ్చర్యం ప్రభా, నీవు డీల్ చేసేటువంటి విధానాలు ప్రభా ఎంత గొప్పవో ప్రభా మేము చూస్తున్నప్పుడు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి.
ప్రభా, యాకోబు దేవుని ఆశ్రయించే వారంగా మేము ఉండటానికి మీరు సహాయం దయచేయండి. ఓ ఆపత్కాలంలో ప్రభా, మేము నమ్ముకొనదగినటువంటి సహాయకుడు ప్రభా. చాలాసార్లు ప్రభా మీ పనికి మేము ఆటంకంగా నిలుస్తున్నామేమో ప్రభా. మా చేతులు మేము పెట్టి ప్రభా నీ పనిని మేము ఆలస్యం చేస్తున్న వారంగా ఉంటున్నాం. మాకున్నటువంటి స్ట్రెంగ్స్ని ప్రభా, మాకున్నటువంటి సెక్యూరిటీస్ని చూసుకొని ప్రభా ఈ జీవితంలో ముందుకెళ్తున్నామేమో ప్రభా. మీరు కృప చూపించి నడిపించండి. మీరు ప్రభా ప్రతి వ్యక్తిని కూడా నాయన మీరు మాట్లాడి ప్రభా ప్రతి ఒక్క పరిస్థితి మీరు సరిచేసి ప్రభా నీ కొరకు జీవించడానికి మీరు సహాయం దయచేయమని మీ కృపగల స్థలమాలను అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.